Glory. Glory. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. ఆరాధిస్తున్నాను. ఆత్మదితులు సత్యదితులు ఆత్మను ఆరాధిస్తూ ప్రైజ్ ది లార్డ్. ಒಂದು ಕಾಲ ಬರುವುದು ನನ್ನನ್ನು ಆರಾಧಿಸುವವರು, ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವವರು, ಆತ್ಮದಿతులు ಸತ್ಯದಿతులు ಆರಾಧಿಸುವವರು. ಆ ಕಾಲ ಬಂದಿದೆ, ಆ ಕಾಲ ಬಂದಿದೆ, ಹೀಗೆ ಅದು ಬಂದಿದೆ, ನಮ್ಮದಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿದೆ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ.
ಪಾತ್ರನೇ ಸ್ತುತಿಯು ನಿನಗೇನೆಯ ಅವೇ ಪಾತ್ರನೇ ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿ ಮೂಲಕ ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ತುಂಬಲ್ಪಡಲು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ತುತಿಲతో హృదయం నింపబడునుగాక స్తుతులతో నీ హృదయం నింపబడునుగాక నీ హృదయంలో ఆయన సింహాసనం వేయబడునుగాక పాత్రనే స్తుతియు నినగేనయ్యా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆ స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు ఆయన మహిమపరుస్తాడు అంతరంగములో ఆయన ఆత్మ ద్వారా దిగి వచ్చినట్టుగా ఆయనను స్తుతిస్తాము దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. ధన్యవాద వాక్యాన్ని ధ్యానించండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಗಲಾತ್ಯದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3వ ಅಧ್ಯಾಯము 3ನೇ ಅಧ್ಯಾಯ దాని 3వ వాక్యం ಅದರ 3ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿಕೊಳ್ಳರಿ. ದೇವರ ಆತ್ಮಾನುಸಾರವಾಗಿ ಪ್ರಾರಂಭಿಸಿ ಈಗ ಬಹಿರಾಚಾರಗಳಿಂದ ಸಿದ್ಧಿಗೆ ಬರಬೇಕೆಂದಿದ್ದೀರಾ? దేవునికి మహిమ హల్లెలూయా. దేవునికి మహిమ ఉండాలి. పౌలు ఒక కఠినమైన విషయం ఇక్కడ తెలియజేస్తున్నాడు. పౌలును ಒಂದು ಕಠಿಣವಾದ ವಿಷಯ ಇಲ್ಲಿ ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. దేని గురించి తెలియజేస్తున్నారు? ಯಾವುದರ ಕುರಿತು ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ? దేని గురించి తెలియజేస్తున్నారు? ಎದರ ಬಗ್ಗೆ ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ? మీరింత అవివేకులైతిరా, ನೀವಿಷ್ಟು ಬುದ್ಧಿಹೀನರಾಗಿದ್ದೀರಾ. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారವಾಗಿ ప్రారంభ ಮಾಡಿದ್ದು ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అంటున్నారు. ಈಗ ಶರೀರಾನುಸಾರವಾಗಿ ಪರಿಪೂರ್ಣತೆಯಲ್ಲಿ ನಡೀತೀರಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದೆ. ఒక భయంకరమైన మాట ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ಇಲ್ಲಿ ಒಂದು ಭಯಂಕರವಾಗಿರುವಂತ ಮಾತು ಪೌಲನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయననే స్థాపించిన సంఘం అది, ಆತನೇ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದಂತ ಸಭೆ ಅದು. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో ప్రయాసముతో కూడుకున్న ప్రయాసం అది. ಎಷ್ಟು ಪ್ರಯಾಸದಿಂದ ಕೂಡಿದಂತ ಪ್ರಯಾಸವರು. ఆ సేవలో ఎంతగానో ఉడుగుడుగులు అనుభవించిన పరిస్థితి అది. ಆ ಸೇವೆ ಮಾಡುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಅಡ್ಡಿ ಆತಂಕಗಳನ್ನು ಆತನು ಅನುಭವಿಸಿದ್ದಾನೆ. చివరికి తన ప్రాణములను కూడా చేయలేని పరిస్థితి అది. ಕಡೆಗೆ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೂಡ ಲೆಕ್ಕ ಮಾಡದಿರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಅದು. అనేకులకు సువార్త ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ వెళ్తూ ఉన్నారు. ಅನೇಕರಿಗೆ ಸುವಾರ್ತೆ ಸಾರುತ್ತಾ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. అనేక ఆత్మ అభిషేక్తుడై ఆయన పనిచేస్తూ ఉన్నారు. ಆತ್ಮ ಅಭಿಷೇಕರಾಗಿ ಆತನ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రతి సంఘము ఆత్మ మూలముగా కట్టబడుచున్నది. ಪ್ರತಿ ಸಭೆಯು ಆತ್ಮನ ಮೂಲಕ ಕಟ್ಟಲ್ಪಡ್ತಾ ಇದೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే పౌలు నోటి నుండి వచ్చిన వాక్కు విన్నారో, ಯಾವಾಗ ಪೌಲನ ಬಾಯಿಂದ ಬಂದಂತ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದಾರೋ అప్పుడు అనేకులు మారు మనసు పొంది తమ పాపములను ఒప్పుకొని పరిశుద్ధత కలిగి జీవించుటకు తీర్మానము తీసుకొని సంఘంలో చేర్చబడ్డారు. ಆವಾಗ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಹೊಂದಿ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು ಅನುಭವಿಸಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮನಲ್ಲಿ ನಡೆಯಲಿಕ್ಕೆ ಸಭೆಯಲ್ಲಿ ಅವರು ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. ప్రారంభంలో చాలా మంచి సంఘములే, ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಅದು ಬಹಳ ಒಳ್ಳೆ ಸಭೆ. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు కూడా బహుగా ఆనందించిన సంఘాలండి. ಪೌಲನು ಕೂಡ ಬಹಳ ಸಭೆ ಮೂಲಕ ಆನಂದ ಪಟ್ಟವನೇ. హల్లెలూయా. హల్లెలూయా. 7 సంఘములు 7 పత్రికలు రాశాడు. 7 సభೆಗಳು 14 పత్రికలు అతను బರೆದಿದ್ದಾನೆ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పత్రికలలో సంఘము వారి పరిస్థితులన్నీ కూడా కూలంకషంగా రాస్తున్నాడు. ಆ ಪತ್ರಿಕೆಗಳಲ್ಲಿ ಸಭೆ ಎಲ್ಲ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ತನ್ನ ಕುಲಂಕುಷವಾಗಿ ಬರೆದಿದ್ದಾನೆ. ఎందుకు నేను కట్టిన సంఘమే కదా ఇది బహుగా మంచిగా ఉందని చెప్పొచ్చురా. ಯಾಕೆ ನಾನೇ ಕಟ್ಟಿದಂತ ಸಭೆ ಅಲ್ಲ, ಈ ಎಲ್ಲ ಸಭೆದವರು ಸಭೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಹೇಳ್ಬೋದಿತ್ತಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన్ని కట్టిన సంఘం కదా. ಯಾಕಂದ್ರೆ ಆತನೇ ಕಟ್ಟಿದಂತ ಸಭೆ ಆಗಿತ್ತಲ್ಲ. పరిశుద్ధాత్మ మూలంగా కట్టిన సంఘం కదా. ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಮೂಲಕ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಂತ ಸಭೆ ಅಲ್ಲ ಅದು. కానీ ఆయన కట్టిన సంఘానికి ఒక గొప్ప హెచ్చరిక తెలియజేస్తున్నారు. ಆದ್ರೆ ತಾನೇ ಕಟ್ಟಿದಂತ ಸಭೆಗೆ ಆತನ ಒಂದು ದೊಡ್ಡ ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ.
దాని యొక్క పరిస్థితిని, తన మూలాలను, చెడిపోయిన పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ಅದರ ಪರಿಸ್ಥಿತಿ, ಅದು ಕೆಟ್ಟು ಹೋದಂತ ಪರಿಸ್ಥಿತಿ, ಅದರ ಮೂಲವೆಲ್ಲ ಅದನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక నిజమైన సేవకుడు, ಒಬ್ಬ ನಿಜವಾದ ಸೇವಕನು తన గురించి గాని తన సంఘముల గురించి గాని గొప్పగా చెప్పుకున్నాడు. ತನ್ನ ಕುರಿತಾಗಲಿ ತನ್ನ ಸಭೆ ಕುರಿತಾಗಲಿ ದೊಡ್ಡದಾಗಿ ಹೇಳಿಕೊಡುವುದಿಲ್ಲ. హల్లెలూయా. లేదా తను నడిపిస్తున్నాడు సంఘము తన మూలముగా నిలబడిన విశ్వాసుల గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ತಾನು ನಡೆಸುವಂತ ಸಭೆ ಕುರಿತಾಗಲಿ ತನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ನಿಂತ ವಿಶ್ವಾಸಗಳ ಕುರಿತಾಗಲಿ ಅದನ್ನು ದೊಡ್ಡದಾಗಿ ಹೇಳಿಕೊಡುವುದಿಲ್ಲ. నిదానించి పరీక్షిస్తూ పరిశీలిస్తా ఉంటారు. నిదానిಸಿ పరీక్షిಸಿ పరిశీలిస్తా ఇರ್ತಾರೆ. ఎప్పుడు సంఘంలో అపవిత్రత వచ్చినా దాన్ని ఆయన పోరాటం చేసి తీసివేస్తాడు. ಸಭೆಯಲ್ಲಿ ಅಪವಿತ್ರತೆ ಬಂದಾಗ ಆತನ ಹೋರಾಡಿ ಅದನ್ನು ಸಭೆಯಲ್ಲಿ ತೆಗೆದು ಬಿಡುತ್ತಾನೆ. ఒక దూతవలే ఆయన ఇక్కడ గలితి సంఘంలో ఉన్నాడు. ಒಂದು ದೂತನ ಹಾಗೆ ಗಲಿತಿ ಸಭೆಯಲ್ಲಿ ಆತನಿದ್ದಾನೆ. హల్లెలూయా. ఆయనకు మించిన గొప్పవాడు అక్కడ లేడు. ఆతనికి బిట్టు దొడ్డವರು యారు కూడా ಇಲ್ಲ. అంటే ఆత్మ విషయమైన దర్శనములు కలిగిన వాడు ఎవడో లేరు. ಅಂದ್ರೆ ಆತ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ದರ್ಶನ ಹೊಂದಿದವರಲ್ಲಿ ಯಾರೂ ಇಲ್ಲ. దేవునితో సమూలమైనటువంటి అనగా సావాసము కలిగిన వాడు ఎవరు లేరు. ದೇವರೊಂದಿಗೆ ಸಹವಾಸ ಹೊಂದಿದವರು ಅಲ್ಲಿ ಇಲ್ಲ. ఆతనికి మించిన వారు ఎవరు లేరు. ಆತನಿಗೆ ನೀರು ಯಾರು ಕೂಡ ಇಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ ఉండాలి. తాను నిలబడిన సంఘములో, ತಾನು ನಿಂತ ಸಭೆಯಲ್ಲಿ అపరిశుద్ధత వచ్చినప్పుడు, ಆ ಪರಿಸ್ಥಿತಿ ಬಂದಾಗ, తాను కట్టిన సంఘములో ತಾನು ಕಟ್ಟಿದ ಸಭೆಯಲ್ಲಿ అపవిత్రత చోటు చేసుకున్నప్పుడు, ಅಪವಿತ್ರತೆಗೆ ಸ್ಥಳ ಮಾಡಿಕೊಂಡಾಗ తనకు తానుగానే బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు. తనకు తానే బహిరంగವಾಗಿ చేస్తా ఇದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. అవివేకులైన గలతీయులారా, ಓ ಅವೇಲಿಕಾರಂತ ಗಲಿತಿಯರೇ, హల్లెలూయా. 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 మీరింత అవేకులైతిరా, ಬೇಗಿಷ್ಟು ಬುದ್ಧಿಹೀನರಾಗ್ತೀರಾ. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ಮೊದಲು ಆತ್ಮಾನುಸಾರವಾಗಿ ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ఇప్పుడు శరీరానుసారంగా పోగలుగుదురా. ಈಗ ಶರೀರಾನುಸಾರವಾಗಿ ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತೀರಪ್ಪ. హల్లెలూయా. ముగించుదురా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రారంభము గొప్పగానే ఉంటదండి. ಪ್ರಾರಂಭವು ದೊಡ್ಡದೇ ಆಗಿರ್ತದೆ. ప్రారంభం చాలా బాగుంటుంది. ಪ್ರಾರಂಭ ಬಹಳ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. ప్రారంభంలో తీర్మానాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ತೀರ್ಮಾನಗಳು ಬಹಳ ಚೆನ್ನಾಗಿರ್ತವೆ. అనేకుల సాక్ష్యమని నేను ఎరుగుతున్నాం. ಅನೇಕರ ಸಾಕ್ಷಿ ನನಗೆ ಗೊತ್ತು. హల్లెలూయా. హల్లెలూయా. చాలా గొప్ప సాక్ష్యం చెప్తారు. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿಗಳು ಬಹಳ ದೊಡ್ಡದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఇన్ని దినములు నా కోసం బ్రతికి ಇಷ್ಟು ದಿವಸ ನನ್ನ ಸಲುವಾಗಿ ಬದುಕಿದೆ. ఇప్పుడు యేసు కోసం నేను బ్రతకాలని తీర్మానం తీసుకుంటున్నాను. ಈಗ ಮುಂದೆ ಯೇಸುವಿನ ಸಲುವಾಗಿ ನಾನು ಬದುಕಬೇಕೆಂಬುದಾಗಿ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. గొప్ప సాక్ష్యములు చెప్తారు. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿಯನ್ನು ಹೇಳ್ತಾರೆ. కానీ కొంతకాలం అయిన తర్వాత, ಆದ್ರೆ ಸ್ವಲ್ಪ ಕಾಲ ಕಳೆದ ನಂತರ సాగుతున్న పరిస్థితుల్లో, ನಡೀತಿರುವಂತಹ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ అనేక ఇరుకు మార్గములు ఎదురైనప్పుడు, ಅನೇಕ ಇಕ್ಕಟ್ಟಾದ ಮಾರ್ಗಗಳು ಎದುರಾದಾಗ, కష్ట నష్టములు ఎదురవుతున్నప్పుడు, ಅನೇಕ ಕಷ್ಟ ನಷ್ಟಗಳು ಎದುರಾದಾಗ, బాధలకు గురవుతున్నప్పుడు, ಬಾಧೆಗಳಿಗೆ ಗುರಿಯಾಗ್ತಿರುವಾಗ, విశ్వాసం పరీక్షించబడుచున్నప్పుడు, ತಮ್ಮ ವಿಶ್ವಾಸ ಪರೀಕ್ಷೆಗೆ ಒಳಪಡುತ್ತಿರುವಾಗ, ఆ పరీక్షలో అనేకులు వెనుకబడుతూ ఉన్నారు. ಆ ಒಂದು ಪರೀಕ್ಷೆಗೆ ಅನೇಕರು ಹಿಂದೆ ಬಿಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎందుకంటే దేవుడు ఆ త్రాసులను నిన్ను తూచుతాడు. ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಆತನ ತಕ್ಕಡೆಯಲ್ಲಿ ನೀನು ತೂಗುತ್ತಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తూచినప్పుడు, ಆತನು ತೂಗಿದಾಗ ఆయన భారమునకు ಆತನ ಭಾರಕ್ಕೆ నీ భారము సరి సమానమైనప్పుడు, ನಿನ್ನ ಭಾರಕ್ಕೂ ಸರಿ ಸಮಾನವಾಗಿದ್ದಾಗ ఆయనతో సమానుడుగా మార్చబడతావు. ಆವಾಗ ಆತನಿಗೆ ಸಮಾನನಾಗಿ ಬದಲಾಗ್ತಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు సమాన అనుభవములోనికి ಆತನ ಸಮಾನ ಅನುಭವದಲ್ಲಿ నడిపించబడునదే ఆయన నూతన నిబంధన సంఘము. ನಡೆಸಲ್ಪಡುವುದೇ ಆತನ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಸಭೆ. ప్రియ సహోదరి, ಪ್ರಿಯ ಸಹೋದರಿ, ఓ సహోదరుడా, ಓ ಸಹೋದರನೇ, ఈ దినము నీ పరిస్థితి ఎట్లా ఉంది? ಈ ದಿನ ನಿನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗೆ ಇದೆ? ప్రైజ్ ది లార్డ్. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. హల్లెలూయా. హల్లెలూయా. వారి ప్రారంభము ఆత్మతో ప్రారంభించారు. ಅವರು ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಆತ್ಮನ ಮೂಲಕನೇ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత, ಆದರೆ ಕೆಲವು ದಿವಸಗಳು ಕಳೆದ ನಂತರ ఆత్మ స్థితిలో నుండి వారు పక్కకు తొలగిపోతూ ఉన్నారు. ಅವರು ತಮ್ಮ ಆತ್ಮಿಕ ಸ್ಥಿತಿಯಿಂದ ಪಕ್ಕಕ್ಕೆ ಜಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. రోషము తగ్గిపోతా ఉంటది. ರೋಷ ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಹೋಗ್ತದೆ. అనుభవ జ్ఞానము తగ్గిపోతా ఉంటది. ಅನುಭವ ಜ್ಞಾನ ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಇರ್ತದೆ. మనిషి చూసినట్లయితే ಮನುಷ್ಯ ನೋಡುವಾಗ వాడు జన్మముతోనే పాపి. ಅವನ ಜನ್ಮದಿಂದಲೇ ಪಾಪಿ. ఏ మంచితనము వాడిలో లేదు. ಯಾವುದೇ ಒಳ್ಳೆತನ ಅವನಲ್ಲಿಲ್ಲ.
ఏ మంచి పని చెయ్యజాలడు కూడా. ಅವನು ಯಾವುದೇ ಒಳ್ಳೆದು ಕೂಡ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ ಕೂಡ. నీతి కార్యములు వాడు చెయ్యజాలడు. ಯಾವ ನೀತಿ ಕಾರ್ಯ ಕೂಡ ಅವನು ಮಾಡುವುದಿಲ್ಲ. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి స్థితిని మనం గమనించినట్లయితే, ಆದರೆ ಮೊದಲನೇ ಸ್ಥಿತಿ ನಾವು ನೋಡುವಾಗ కొట్టుబడిన వారిగా ఉంటివి, ಹೊಡೆದಾಕಲ್ಪಟ್ಟವರಾಗಿದ್ದೆವು, అపవిత్రులుగా ఉంటివి, ಅಪವಿತ್ರರಾಗಿದ್ದೆವು, అబద్ధీకులుగా ఉంటివి, ಸುಳ್ಳುಗಾರರಾಗಿದ್ದೆವು, అక్రమార్కులుగా ఉంటివి, ಅಕ್ರಮಗಾರರಾಗಿದ್ದೆವು, మార్గదత్తులో ఉంటివి, ದುರ್ಮಾರ್ಗದವರೊಂದಿಗೆ సాతాను కపట హస్తములతో పట్టుబడి ఉంటివి, ಸೈತಾನನ ಬಂಧನದಲ್ಲಿ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿದ್ದೆವು. దాని పరలోకము నుండి దిగి వచ్చిన ఆ సువార్త క్రమం మూలముగా, ಆ ಪರಲೋಕದಿಂದ ಇಳಿದು ಬಂದ ಸುವಾರ್ತ ಕ್ರಮದ ಮೂಲಕ నీ హృదయములో ఒక నూతన కార్యం దేవుడు చేసిన కారణము చేత, ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ದೇವರು ಹೊಸ ಕಾರ್ಯ ಮಾಡಿದ ಕಾರಣದಿಂದ పరిశుద్ధపరచబడి, ನೀನು ಪರಿಶುದ್ಧಪಡಿಸಲ್ಪಟ್ಟು, ఆయన రక్తము చేత కడగబడి, ಆತನ ರಕ್ತದ ಮೂಲಕ ತೊಳೆಯಲ್ಪಟ್ಟು, ఆయన జీవముతో నింపబడి, ಆತನ ಜೀವದಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟು, హల్లెలూయా హల్లెలూయా, ఆయన జీవము గల శరీరం అనే సంఘములో చేర్చబడ్డావు. ಆತನ ಜೀವ ಎಂಬ ಸಭೆ ಎಂಬ ಶರೀರದಲ್ಲಿ ಸೇರಿಸಲ್ಪಟ್ಟಿದೆ. అది నీ యోగ్యత కాదు, ಅದು ನಿನ್ನ ಯೋಗ್ಯತೆ ಅಲ್ಲ, కేవలము ఆయన కృప, ಕೇವಲ ಆತನ ಕೃಪೆಯೇ, కేవలము ఆయన కనికరము మాత్రమే, ಕೇವಲ ಆತನ ಕನಿಕರ ಮಾತ್ರವೇ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏ శరీరియు ಯಾವ ಶರೀರದಾಗಿಯೂ అతిశయించుటకు ఆస్కారము లేదు, ಅತಿಶಯ ಪಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಇಲ್ಲ. అందరూ పాపము చేసి ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయినారు. ದೇವರು ಕೊಡುವಂತ ಬಯಕೆಯನ್ನು ಹೊಂದದೆ ಹೋಗಿದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మహిమను నీకు ఇవ్వడానికి, ಆ ಮಹಿಮೆ ನಿನಗೆ ಕೊಡಲಿಕ್ಕೆ, నాకు నీకు ఇవ్వడానికి, ನನಗೂ ನಿನಗೆ ಕೊಡಲಿಕ್ಕೆ ఆ మహిమాత్మకుడైన దేవుడు ಆ ಮಹಿಮಾನ್ವಿತನಾದಂತ ದೇವರು ఆ మహిమను విడిచిపెట్టి ಆ ಮಹಿಮೆಯನ್ನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು గొల్గొతా కొండ మీద తన ప్రాణమును అర్పించి, ಗೊಲ್ಗೊಥಾ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಅರ್ಪಿಸಿ, తన శిలువ రక్తము చేత ಆ ಸಿಲುಬೆ ರಕ್ತದ ಮೂಲಕ నిన్ను నన్ను శుద్ధీకరించి, ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡಿ ఆ విడిచిపెట్టిన మహిమను నీకు నాకు అనుగ్రహించినాడు. ಬಿಟ್ಟು ಬಿಟ್ಟಂತ ಮಹಿಮೆಯನ್ನು ನಿನಗೆ ನನಗೆ ಆತನ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రము చెప్పండి దేవునికి. ಸ್ತೋತ್ರ ಹೇಳಲಿ. ఒకప్పుడు చూస్తే ಒಂದು ಸಾರಿ ನೋಡುವಾಗ అక్రమార్కుడిగా ఉంటివి, ಅಕ್ರಮಗಾರರಾಗಿದ್ದೆವು, దురాలోచనలో ఉంటివి, ದುರಾಲೋಚನೆಯಲ್ಲಿದ್ದೆವು, దుష్టత్వముతో నింపబడి ఉంటివి. ದುಷ್ಟತ್ವದಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟಿದವರಾಗಿದ್ದೆವು. ఆ జీవితానికి, ಮತ್ತೆ ಆ ಜೀವಿತಕ್ಕೆ, ప్రభు శరీరములో చేర్చబడిన జీవితానికి ದೇವರ ಕ್ರಿಸ್ತ ಶರೀರದಲ್ಲಿ ಸೇರಿಸಲ್ಪಟ್ಟವ ಜೀವಿತಕ್ಕೆ నీవు పరీక్షించుకున్నప్పుడు, ನಿನಗೆ ನೀನು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಂಡಾಗ, నిన్ను నీవు పరీక్షించుకున్నప్పుడు ನಿನಗೆ ನೀನು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಂಡಾಗ ఆయన శరీరంలో అంతపడే సామర్థ్యము నీవు కలిగి ఉన్నావా? ಆತನ ಶರೀರಕ್ಕೆ ಅಂಟಿಕೊಳ್ಳುವಂತ ಸಾಮರ್ಥ್ಯ ನೀನು ಹೊಂದಿಕೊಂಡಿದೀಯಾ? హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఓ అవివేకులైన గలతీయులారా, ಓ ಬುದ್ಧಿಹೀನರಾದ ಗಲಿತಿಯರೇ, నిన్ను ఎవరు భ్రమ పెట్టినో, ನಿಮಗೆ ಯಾರು ಭ್ರಮಪಡಿಸಿದ್ದಾರೆ? వేయబడిన వాడైనట్టుగా ಸಿಲುಬೆಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟವನಾದ యేసు క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడెను కదా. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕಣ್ಣು ಎದುರುಗಡೆ ಪ್ರದರ್ಶಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನಲ್ಲ, ఇది మాత్రమే మీ వలన తెలుసుకునకోవచ్చు ఉన్నాను. ಇದು ಮಾತ್ರವೇ ನೀವು ತಿಳ್ಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ಕೇಳಿದ್ದೇನೆ. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందిదిరా, ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಕ್ರಿಯೆಗಳಿಂದ ನೀವು ಆತ್ಮ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೀರಾ? ఆత్మానుసారముగా లేక విశ్వాసముతో వినుట వలన పొందిదిరా. ಆತ್ಮಾನುಸಾರವಾಗಿ ಕೇಳಿದರ ಮೂಲಕ ನೀವು ಅದನ್ನು ಹೊಂದ್ಕೊಂಡಿದ್ದೀಯಾ? వీరు మీరందరూ అవివేకులైపోయినారు. ಇವರೆಲ್ಲರೂ ಬುದ್ಧಿಹೀನರಾಗಿದ್ದಾರೆ. సిలువ వేయబడిన క్రీస్తును చూసిన వారు అక్కడ ఉన్నారు. ಸಿಲುಬೆಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟಂತ ಯೇಸುವನ್ನು ನೋಡಿದವರಿದ್ದಾರೆ. అద్భుతాలు చేసిన క్రీస్తును చూసిన వారు అక్కడ ఉన్నారు. ಅದ್ಭುತ ಮಾಡಿದಂತ ಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡಿದವರಲ್ಲಿದ್ದಾರೆ. అనేక మేలులు పొందుకున్న వారు అక్కడ ఉన్నారు. ಅನೇಕ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಹೊಂದಿಕೊಂಡವರಿದ್ದಾರೆ. ఆయన జీవము చేత నింపబడిన వారు అక్కడ ఉన్నారు. ಆತನ ಜೀವದಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟವರು ಅನೇಕರಿದ್ದಾರೆ. క్రీస్తు సిలువ వేయబడుట, ಕ್ರಿಸ್ತನ ಸಿಲುಬೆ ಹಾಕುವುದು కళ్ళారా చూసిన ఆ వారు ఆ సంఘంలో ఉన్నారు. ಕಣ್ಣಾರೆ ನೋಡಿದವರು ಈ ಸಭೆಯಲ್ಲಿದ್ದಾರೆ. కానీ వారి పరిస్థితి ఏమైపోయింది? ಆದರೆ ಇವರ ಪರಿಸ್ಥಿತಿ ಏನಾಗೋಗಿದೆ? హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. వారు కళ్ళారా చూస్తున్నారు, ಅವರು ಕಣ್ಣಾರೆ ನೋಡಿದ್ದಾರೆ, చెవులారా విన్నారు, ಕಿವಿಯಾರೆ ಕೇಳಿದ್ದಾರೆ. అనేక ఆశ్చర్య కార్యములు అద్భుతములు వారు పొందుకున్నారు. ಅನೇಕ ಅದ್ಭುತ ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯಗಳು ಅವರು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದಾರೆ. అయినను వీరి పరిస్థితి ఏమైపోయినది? ಆದರೂ ಕೂಡ ಇವರ ಪರಿಸ್ಥಿತಿ ಏನಾಗೋಗಿದೆ? వివేకుల
వివేకహీనుల అయిన కారణము చేత ಅವಿವೇಕಿಗಳಾದ ಕಾರಣದಿಂದ వారి హృదయములు అంధకారముతో నిండిపోయినవి. ಅವರ ಹೃದಯ ಅಂಧಕಾರದಲ್ಲಿ ತುಂಬ ಹೋಗಿದೆ. ఆ జీవమిచ్చు వెలుగు ప్రకాశమును ಆ ಜೀವ ಕೊಡುವ ಬೆಳಕು ಪ್ರಕಾಶವು మరచిపోయినారు. ಅವರು ಮರೆತುಕೊಂಡಿದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. వారు విశ్వాస భ్రష్టులైనట్టుగా చూస్తూ ఉన్నాం. ಅವರು ವಿಶ್ವಾಸ ಭ್ರಷ್ಟರಾಗುವುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ದೇವರ ಸಭೆಗೆ ఈ ప్రారంభమును ನಿನ್ನ ಪ್ರಾರಂಭವು ఇప్పుడున్న స్థితిని ಈಗಿನ ಸ್ಥಿತಿ ఒకసారి నీవు పరీక్షించుకో. ఒకసారి పరీక్షೆ ಮಾಡಿಕೋ. హల్లెలూయా. హల్లెలూయా. సిలువ వేయబడిన క్రీస్తును చూసిన సంఘస్థుల పరిస్థితి అలాగే ఉన్నాయా? ಸಿಲುಬೆಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟಂತ ಕ್ರಿಸ್ತ ನೋಡಿದಂತ ಸಭೆ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿದ್ದಾರೆ? కేవలం విశ్వాస మూలంగా రక్షించబడిన నీ పరిస్థితి ఎట్లా ఉన్నది? ಕೇವಲ ನಂಬಿಕೆ ಮೂಲಕ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಂತ ನಿನ್ನ ಸ್ಥಿತಿ ಹೇಗಿದೆ? హల్లెలూయా. 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 చూడగా నమ్మి మనము దండిలమైపోయినాము. ನೋಡದೆ ನಂಬಿ ನಾವು ಧನ್ಯರಾಗಿ ಹೋಗಿದ್ದೇವೆ. చూచి నమ్మిన వాడు అవివేక అయిపోయినాడు. ನೋಡಿ ನಂಬಿದವರು ಬುದ್ಧಿಹೀನರಾಗಿದ್ದಾರೆ. కానీ చూడక నమ్మిన వాడు నీతిమంతుడైనాడు. ನೋಡದೆ ನಂಬಿದವರು ನೀತಿವಂತನಾಗಿದ್ದಾರೆ. పరిశుద్ధులుగా మార్చబడ్డాడు. ಪರಿಶುದ್ಧರಾಗಿ ಬದಲಾಗಿದ್ದಾರೆ. కృపలకు పాత్రులుగా మారిపోయినాడు. ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗಿದ್ದಾರೆ. వెంబడి కృపను వారు అనుభవిస్తూ ఉన్నారు. ಕೃಪೆ ಅವರು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. కానీ అలాంటి పరిస్థితుల్లో ಆದ್ರೆ ಅಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ వారు పడిపోయిన కారణము చేత ಅವರು ಬಿದ್ದು ಹೋದ ಕಾರಣದಿಂದ ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు. ಎಷ್ಟೋ ದುಃಖ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని బిడ్డలారా, ದೇವರ ಮಕ್ಕಳೇ, ఈ రోజు మీ పరిస్థితి ఎలా ఉన్నది? ಈ ದಿನ ನಿನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿದೆ? హల్లెలూయా. హల్లెలూయా. పెద్ద పెద్ద పాపాలు నీకు లేకపోవచ్చును. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಪಾಪಗಳಲ್ಲಿ ಇಲ್ಲದಿರಬಹುದು. విచార సంబంధమైనది లేకపోవచ్చును. ವಿಚಾರ ಸಂಬಂಧಗಳಲ್ಲಿ ಇಲ್ಲದಿರಬಹುದು. పెద్ద పెద్ద దొంగతనము నీకు లేకపోవచ్చును. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಳ್ಳತನ ನೀನು ಮಾಡದೇ ಇರಬಹುದು. కానీ ఆజ్ఞాతిక్రమమే పాపము. ಆದರೆ ಆಜ್ಞಾತಿಕ್ರಮವೇ ಪಾಪ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యమును ధిక్కరించుటే పాపము. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ತಿರಸ್ಕಾರ ಮಾಡದೆ దేవుని ఆత్మ నీలో లేకుండగా నీ హృదయ ఆలోచనల చేత నీవు జీవిస్తుండటే పాపము. ದೇವರ ಆತ್ಮ ನಿನ್ನಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಹೃದಯಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸಿರೋದೇ శరీర ಪಾಪ. సంబంధ ఆలోచన చేత నీ హృదయం నింపబడే పాపము. ಶರೀರ ಸಂಬಂಧವಾದ ಆಲೋಚನೆಗಳನ್ನು ಹೃದಯದಲ್ಲಿ ತುಂಬಿಕೊಳ್ಳುವುದೇ ಪಾಪ. దేవుని ఆలయమునకు సమయముగా రాకపోవడము కూడా పాపమే. ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಸಮಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಬರದೇ ಇರೋದು ಕೂಡ ಪಾಪವೇ. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. దేవుని దాసులు ದೇವರ ದಾಸರು ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. ಎಷ್ಟು ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎంత కష్టపడుతూ ఉంటారు. ಅವರು ಎಷ್ಟೋ ಕಷ್ಟ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎంతో బాధలను అనుభవిస్తూ ఉంటారు. ಅವರು ಎಷ್ಟೋ ಬಾಧೆಗಳನ್ನು ಅನುಭವಿಸ್ತಾ వారి ಇದ್ದಾರೆ. శరీరము కోసము కాదు, ಅವರು ಶರೀರ ಸಲುವಾಗಲ್ಲ, నీ యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే. ನಿಮ್ಮ ಆತ್ಮ ಕ್ಷೇಮಾಭಿವೃದ್ಧಿ ಸಲುವಾಗಿ. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు పడిపోకుండగా, ಯಾರು ಬಿದ್ದು ಹೋಗದೆ, ఎవరు మళ్ళీ దాస్యమునకు లోను కాకుండగా, ಯಾರು ಮತ್ತೆ ತಿರುಗಿ ನಾಶಕ್ಕೆ ಅಧೀನರಾಗದೆ, ఒక్కొక్కడిని వాక్యము చేత ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ವಾಕ್ಯದ ಮೂಲಕ ఉదక స్నానము చేయిస్తూ ಉದಕ ಸ್ನಾನ ಮಾಡಿಸ್ತಾ వారి పరిశుద్ధులుగా ఉంచుటకు ಅವರನ್ನು ಪರಿಶುದ್ಧರಾಗಿ ಇಡಲಿಕ್ಕೆ అనేక హెచ్చరికల మూలముగా ಅನೇಕ ಎಚ್ಚರಿಕೆ ಮೂಲಕ సంఘములో నిలబడి కేకలేస్తూ ఉంటారు. ಸಭೆಯಲ್ಲಿ ನಿಂತು ಕೂಗುತ್ತಾ ಇರ್ತಾರೆ. అంగీకరిస్తివా? ಅದು ಅಂಗೀಕರಿಸ್ತೀರಾ? లోబడితివా? ಒಳಗಾಗ್ತೀರಾ? నీవు ధన్యుడవే. ನೀವು ಧನ್ಯರೇ. బ్రతుకుదిరు అందరికి బండి జీవన ఎదురిಗಿದೆ. ಈ ಜೀವನ ಎದುರಿಗಿದೆ. నీకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. ನಿನಗೆ ಹಣ ಬೇಕು, ನನಗೂ ಹಣ ಬೇಕು. నీకు పని కావాలి, నాకు పని కావాలి. ನಿನಗೆ ಕೆಲಸ ಬೇಕು, ನನಗೂ ಕೆಲಸ ಬೇಕು. నాకు ప్రయాణం ఉంది, నీకు ప్రయాణం. ನನಗೆ ಪ್ರಯಾಣವಿದೆ, ನಿನಗೆ ಕೂಡ ಪ್ರಯಾಣವಿದೆ. నీకు ఆశలున్నాయి, నాకు ఆశలున్నాయి. ನಿನಗೆ ಆಸೆ ಇದೆ, ನನಗೆ ಕೂಡ ಆಸೆ ಇದೆ. నీకు జీవితం ఉంది, కాపరులో కూడా జీవితాలు ఉన్నాయి. ನಿನಗೆ ಜೀವಿತವಿದೆ ಮತ್ತು ಸೇವಕರಿಗೆ ಕೂಡ ಜೀವಿತವಿದೆ. ఉన్నదా లేదా? ಇದನ್ನ ಇಲ್ಲ. నీకు కుటుంబం ఉంది, వారికి కుటుంబం ఉంది. ನಿನಗೆ ಕುಟುಂಬವಿದೆ, ಅವರಿಗೆ ಕೂಡ ಕುಟುಂಬವಿದೆ. కానీ నీ కోసం వారు బాధపడుతూ, ಆದರೆ ನಿನ್ನ ಸಲುವಾಗಿ ಅವರು ಬಾಧೆ ಪಡುತ್ತಾ, ప్రయాసపడుతూ, ಪ್ರಯಾಸ ಪಡುತ್ತಾ, కష్టపడుతూ, ನಷ್ಟಪಡುತ್ತಾ, కన్నీరు కారుస్తూ, ಕಣ್ಣೀರು ಸುರಿಸ್ತಾ, నీ కొరకు ఆలోచిస్తున్నప్పుడు ನಿನ್ನ ಸಲುವಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಿರುವಾಗ వారి కోసం కొంచెమైనా ఆలోచించు. ಅವ್ರ ಸಲುವಾಗಿ ಸ್ವಲ್ಪವಾದರೂ ಆಲೋಚನೆ ಮಾಡು. హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను సిద్ధపరచుటలో, ನಿನ್ನನ್ನು ಸಿದ್ಧಪಡಿಸುವುದರಲ್ಲಿ, నీ బిడ్డలను సిద్ధపరచుటలో, ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಸಿದ್ಧಪಡಿಸುವುದರಲ್ಲಿ, అనేకులకు యేసు ఎదుట నిలబెట్టుటలో, ಅನೇಕರಿಗೆ ಯೇಸುವಿನ ಹತ್ರ ನಿಲ್ಲಿಸಲಿಕ್ಕೆ వారు నిశ్చయత కలిగి ప్రయాసపడుతున్నప్పుడు, ಅವರು ನಿಶ್ಚಯವಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡ್ತಿರುವಾಗ వారి భారమును కొంచెం గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ಅವರ ಭಾರವನ್ನು ಸ್ವಲ್ಪ ತಿಳ್ಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಕೇಳ್ಕೊಳ್ತಾರೆ. వారి పనులు లేక, బ్రతుకు జీవనం ఆధారం లేక తిరుగుటలేదండి. ಅವ್ರ ಕೆಲಸವಿಲ್ಲದೆ, ಜೀವಿತಕ್ಕೆ ಆಧಾರವಿಲ್ಲದೆ ತಿರುಗ್ತಾ ಇಲ್ಲ. కేవలము మీకోసమే, ಕೇವಲ ನಿಮ್ಮ ಸಲುವಾಗಿ. హల్లెలూయా ಹಲ್ಲೆಲೂಯಾ. కేవలం మీ బిడ్డల కోసమే, ಕೇವಲ ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಸಲುವಾಗಿ. వారికి వేరే ఆలోచనలు లేవు. ಅವ್ರಿಗೆ ಬೇರೆ ಯಾವುದೇ ಆಲೋಚನೆ ಇಲ್ಲ. ఏమైపోతుంది గలతీ సంఘం? ಈ ಗಲತಿ ಸಂಘ ಏನಾಗಿ ಹೋಗ್ತಾ ಇದೆ? ఆత్మానుసారముగా ప్రారంభించి శరీరానుసారముగా ముగిస్తూ ఉన్నారు. ಆತ್ಮಾನುಸಾರವಾಗಿ ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ಶರೀರಾನುಸಾರವಾಗಿ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. శరీరానుసారమైన మనసు మరణము, ಶರೀರಾನುಸಾರವಾದಂತ ಮನಸ್ಸು ಅದು ಮರಣ. ఆత్మానుసారమైన మనసు నిత్య జీవము. ಆತ್ಮಾನುಸಾರವಾದಂತ ಮನಸ್ಸು ಅದು ನಿತ್ಯ ಜೀವ. రోమాపత్రిక తెలుసుగా, దేవునికి మహిమ కలుగును గాక. రోమాపత్రిక 20, రోమపత్రిక 6వ అధ్యాయము 22. ಈಗ ನೀವು ಪಾಪದಿಂದ ಬಿಡುಗಡೆಯನ್ನು ಹೊಂದಿ ದೇವರಿಗೆ ದಾಸರಾದದ್ರಿಂದ ಪರಿಶುದ್ಧರಾಗುವುದೇ ನಿಮಗೆ ಫಲ, ಕಡೆಗೆ ದೊರೆಯುವಂಥದ್ದು ನಿತ್ಯ ಜೀವ. హల్లెలూయా. ಯಾಕಂದ್ರೆ ಪಾಪವು ಕೊಡುವ ಸಂಬಳ ಮರಣ, దేవునికి స్తోత్రం. ದೇವರ ಉಚಿತಾರ್ಥವು ನಮ್ಮ ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತನ ಯೇಸುವಿನಲ್ಲಿರುವ ನಿತ್ಯ ಜೀವ. హల్లెలూయా ಹಲ್ಲೆಲೂಯಾ హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, ನೀವು ಪಾಪಕ್ಕೆ ದಾಸರಾಗಿದ್ದಾಗ నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. ನೀತಿ ವಿಷಯದಲ್ಲಿ ಬಂಧನವಿಲ್ಲದವರಾಗಿರ್ತೀರಿ. Praise the Lord. Praise the Lord. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, ನೀವು ಪಾಪಕ್ಕೆ ದಾಸರಾಗಿದ್ದಾಗ, Praise the Lord. Praise the Lord. ఇది ప్రతి ఒక్క విశ్వాసి మొదటి జీవితము. ఇది ప్రతియొక్క విశ్వాసియ మొదల జీవిత. ప్రతి ఒక్క విశ్వాసి కాదు, ప్రతి ఒక్క కాపరి, ప్రతి ఒక్క అభిషక్తుని యొక్క మొదటి జీవితం అదే. ಪ್ರತಿ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಸೇವಕನು ಅಭಿಷೇಕನ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಇದೆ ಫಸ್ಟ್. ఏ సేవకుని పరిస్థితి అయినా అదే, ಯಾವ ಸೇವಕನ ಪರಿಸ್ಥಿತಿ ಆದ್ರೂ ಕೂಡ ಅದೇ, విశ్వాసి యొక్క పరిస్థితి అదే. ವಿಶ್ವಾಸಿಯ ಪರಿಸ್ಥಿತಿ ಆದ್ರೂ ಕೂಡ ಇದೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. దేనికి దాసులై ఉంటిరి? ಯಾವುದಕ್ಕೆ ದಾಸರಾಗಿದ್ದೀರಿ? మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, ನೀವು ಪಾಪಕ್ಕೆ ದಾಸರಾಗಿದ್ದಾಗ నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. ನೀತಿ ವಿಷಯದಲ್ಲಿ ನೀವು ನಿಬಂಧನೆ ಇಲ್ಲದವರಾಗಿದ್ದೀರಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. నీకు నిబంధన లేదు, ನಿಮಗೆ ನಿಬಂಧನೆ ಇದ್ದಿಲ್ಲ. నీతి విషయం అంటే నీకు అవగాహన లేదు, ನೀತಿ ವಿಷಯ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಆಹ್ವಾನ ಇದ್ದಿಲ್ಲ. నీకంటే నీకు తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ಏನು ಕೂಡ ತಿಳಿದಿರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ఆ ಇದ್ದಾಗ, పాపము నుండి విమోచింపబడక ముందు, ಆ ಪಾಪದಿಂದ ಬಿಡುಗಡೆ ಆಗೋದಕ್ಕಿಂತ ಮೊದಲು, ఆ పాపములో నుండి ಆ ಪಾಪದಿಂದ వచ్చిన జీతము నీవు మరణమును పొందబోచున్నప్పుడు, ಬರುವಂತ ಸಂಬಳ ನೀನು ಹೊಂದಕ್ಕಿಂತ ಮೊದಲು, ఆ పాపం వచ్చిన జీతం మరణమైనప్పుడు, ಆ ಪಾಪಕ್ಕೆ ಬರುವಂತ ಸಂಬಳ ಮರಣವಾಗಿದ್ದಾಗ, అయితే దేవుని కృపావరము, ದೇವರ ಕೃಪಾವರವು మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము దొరికినది. ನಮ್ಮ ಪ್ರಭುವಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿತ್ಯ ಜೀವ ಸಿಕ್ಕಿದೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఇదొక కృపావరము. ಇದೊಂದು ಕೃಪಾವರ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఏం దొరికిందమ్మా? ಏನ್ ಸಿಕ್ಕಿದೆ? కృపావరము నిన్ను ఏం చేసింది? ಕೃಪಾವರ ನಿನ್ನನ್ನು ಏನ್ ಮಾಡಿದೆ? నిన్ను పాపములో నుండి బయటికి తీసినది, ನಿನ್ನನ್ನು ಪಾಪದಿಂದ ಹೊರಗೆ ತೆಗೆದಿದೆ. అవినేతలో నుండి బయటికి తీసినది, ಅವಿಧೇಯತೆಯಿಂದ ಹೊರಗೆ ತೆಗೆದಿದೆ. అక్రమము నుండి బయటికి తీసినది, ಅಕ್ರಮದಿಂದ ಹೊರಗೆ ತೆಗೆದಿದೆ. సాతాను బంధకములో నుండి బయటికి తీసినది, ಸೈತಾನ ಬಂಧನದಿಂದ ಹೊರಗೆ ತೆಗೆದಿದೆ. లోకములో నుండి బయటికి తీసినది. ಲೋಕದಿಂದ ಹೊರಗೆ ತೆಗೆದಿದೆ. ఆ కృపావరము, ಆ ಕೃಪಾವರವು నిన్ను పాపములో నుండి వెలికి తీసి ನಿನ್ನನ್ನು ಪಾಪದಿಂದ ಹೊರಗೆ ತೆಗೆದು ఆ జీవము నుంచి నిలబెట్టినది. ಆ ಜೀವವನ್ನು ಕೊಟ್ಟು ನಿಲ್ಲಿಸಿದೆ. అనగా నీ మరణము ఆ కృప కొట్టివేసినది. ಅಂದರೆ ನಿನ್ನ ಮರಣವ ಕೃಪೆ ಹೊಡೆದು ಬಿಟ್ಟಿದೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. హల్లెలూయా. నీవు మరణమునకు తొత్తుగా ఉన్నప్పుడు, ನೀನ ಮರಣಕ್ಕೆ ಪಾತ್ರನಾಗಿದ್ದಾಗ ఆ జీవమిచ్చు పాప నియమము, ಆ ಜೀವ ಕೊಡುವಂತ ನಿಯಮವು, ఆ జీవమిచ్చు నియమము, ಆ ಜೀವ ಕೊಡುವ ನಿಯಮವು నిన్ను పవిత్రునిగా చేసి, ನಿನ್ನನ್ನು ಪವಿತ್ರವಾಗಿ ಮಾಡಿ, హల్లెలూయా, హల్లెలూయా, నిన్ను జీవింప చేసినది. ನಿನ್ನನ್ನು ಬದುಕಿಸಿದೆ.
బతికిన వారు దేవునికి మహిమపరచండి. దేవునికి స్తోత్రం. బతికినవారు దేవుని మహిమపరచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రకటనలో ఇలా చెప్తాడు, ప్రకటన లేవుతానే సంగమా సభయే నీవు జీవించుచున్నావనే పేరు మాత్రం నీకున్నది, నేను జీవిస్థితి ಎಂಬುದಾಗಿ ಹೆಸರಿನಿಗಿದೆ. అయితే నీవు మృతుడవు. ಆದರೆ ನೀನು ಸತ್ತವನು. కలురి నీవు జీవించుచున్నావనే పేరు మాత్రం నీకున్నది, ಬದುಕ್ತಿದ್ದಿ ಎಂಬುದ ಹೆಸರು ನಿನಗಿದೆ. అయితే నీవు మృతుడవు. ಆದರೆ ನೀನು ಮೃತ್ಯುವೆ. మళ్ళీ చచ్చిపోతావా? ಮತ್ತೆ ಸತ್ತು ಹೋಗ್ತೀಯ. ఇంత ప్రయాసపడి మళ్ళీ మరణంలోనికి వెళ్తావా? ಇಷ್ಟು ಪ್ರಯಾಸ ಪಟ್ಟು ತಿರುಗಿ ಮತ್ತೆ ಮರಣಕ್ಕೆ ಹೋಗ್ತೀಯ. ఇన్ని కష్టాలు అనుభవించి మరణానికి వెళ్తావా? ಇಷ್ಟು ಕಷ್ಟವನ್ನು ಅನುಭವಿಸಿ ಮತ್ತೆ ಮರಣಕ್ಕೆ ಹೋಗ್ತೀಯ. ఇంత శ్రమపడి మళ్ళీ మరణానికి హత్తుకుంటావా? ಇಷ್ಟು ಶ್ರಮೆ ಪಟ್ಟು ಮತ್ತೆ ಮರಣಕ್ಕೆ ಹತ್ತಿಕೊಡ್ತೀಯ. ఇంత ప్రయాణించి నరకానికి వెళ్ళిపోతావా? ಇಷ್ಟು ಪ್ರಯಾಣ ಮಾಡಿ ತಿರುಗಿ ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತೀಯ. మరొకసారి దేవుని ఆత్మ నిన్ను సంధిస్తున్నది. ಮತ್ತೊಂದ್ಸಾರಿ ದೇವರ ಆತ್ಮ ಸಂಧಿಸ್ತಾ ಇದೆ. ఇక్కడ ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావో, ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನೀನು ಬಿದ್ದಿದೆಯೋ జ్ఞాపకం ఉంచుకొని తిరిగి లేవు. ಜ್ಞಾಪಕಕ್ಕೆ ತಂದುಕೊಂಡು ಮತ್ತೆ ತಿರುಗಿ ಹೇಳು. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్కు విశ్వాస జీవితంలో, ಈ ವಾಕ್ಯ ವಿಶ್ವಾಸ ಜೀವಿತದಲ್ಲಿ ప్రతి వ్యక్తిలో ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ ఇది ప్రతి దినం ఉండునుగాక. ಇದು ಪ್ರತಿದಿನವೂ ಇರಲಿ. హల్లెలూయా ಹಲ್ಲೆಲೂಯಾ. Identify yourself. నిన్ను నువ్వు పరీక్షించుకొనుట. ನಿನ್ನೆ ನೀನು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా హల్లెలూయా. 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 కృప మూలముగా రక్షించబడ్డావు. ಕೃಪೆ ಮೂಲಕ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಿ. నీవేమి వెల చెల్లించలేదు. ನಿನಗೆ ಯಾವುದೇ ಬೆಲೆ ಕಟ್ಟಿಲ್ಲ. ఊరికినే పిలువబడ్డావు. ಸುಮ್ಮನೆ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದಿ. నీవేమి కోరుకోలేదు దేవుడు. ದೇವರು ನೀನು ಏನು ಕೂಡ ಆಸೆ ಪಟ್ಟಿಲ್ಲ. కొందరు అతిశయపడుతుంటారు. ಕೆಲವರು ಅತಿಶಯ ಪಡ್ತಾ ಇರ್ತಾರೆ. రాజులు గుర్రములను చూసి అతిశయపడతారు. ರಾಜನ ಕುದುರೆಗಳನ್ನು ನೋಡಿ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. హల్లెలూయా హల్లెలూయా. వారి రథములను చూసి అతిశయపడతారు. ಅವರು ತಮ್ಮ ರಥಗಳನ್ನು ನೋಡಿ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. జ్ఞానులు వారి జ్ఞాన మూలముగా అతిశయపడతారు. ಜ್ಞಾನಿಗಳು ತಮಗಿರುವ ಜ್ಞಾನದ ಮೂಲಕ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా హల్లెలూయా. బలవంతులు వారి బలం మూలముగా అతిశయపడతారు. ಬಲವಂತರು ತಮಗಿರುವ ಬಲದ ಮೇಲೆ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. ధనవంతులు వారి ధన మూలముగా అతిశయపడతారు. ಐಶ್ವರ್ಯವಂತ ತನಗಿರುವ ಐಶ್ವರ್ಯದ ಮೇಲೆ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. ఈ లోకములో ఒకరు అధికారం ఉన్నవాడు అధికారమును బట్టి అతిశయపడతారు. ಈ ಲೋಕದಲ್ಲಿ ದೊಡ್ಡ ಅಧಿಕಾರಿಯಾಗಿದ್ದವನು ಅಧಿಕಾರದ ಮೇಲೆ ಅತಿಶಯ ಪಡ್ತಾನೆ. కానీ ఆయన దాసులు ಆದರೆ ಆತನ ದಾಸರು ఆయనే అతిశయపడతారు. ಆತನಿಗೆ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. హల్లెలూయా హల్లెలూయా. 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 ఆయన వాక్యము మూలముగా అతిశయపడతారు. ಆತನ ವಾಕ್ಯದ ಮೂಲಕ ಅತಿಶಯ వారు ಪಡ್ತಾರೆ. ప్రతి అభిషేకమును అతిశయపడతారు. ಅವರು ಹೊಂದಿಕೊಂಡಂತ ಅಭಿಷೇಕದಲ್ಲಿ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. వారు పొందుకున్న ఆత్మ మూలంగా అతిశయపడతారు. ಅವರು ಹೊಂದಿಕೊಂಡಂತ ಆತ್ಮನ ಮೂಲಕ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. అతిశయించుటకు వారికి కారణం ఉన్నది. ಅತಿಶಯ ಪಡೋದಕ್ಕೆ ಅವ್ರು ಕೂಡ ಕಾರಣವಿಲ್ಲ. కానీ లోకస్తుల వరే వారు అతిశయపడరు. ಆದರೆ ಲೋಕಸ್ಥರ ಹಾಗೆ ಅವರು ಅತಿಶಯ ಪಡಲ್ಲ. లోక సంబంధమైన ఈవుల చేత నింపబడుతున్నప్పుడు ಲೋಕ ಸಂಬಂಧವಾದ ವರಗಳ ಮೂಲಕ ತುಂಬಲ್ಪಡ್ತಿರುವಾಗ తేజో నివాసుల మహాజ్ఞానము చేత ಆ ತೇಜೋನಿವಾಸಿಗಳ ಮಹಾಜ್ಞಾನದಿಂದ వారు నింపబడుతున్నప్పుడు ತುಂಬಲ್ಪಡ್ತಿರುವಾಗ దేవుని ఆత్మ వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ ಮಾತಾಡ್ತಿರುವಾಗ స్వరమును విని అతిశయపడతారు. ಆ ಸ್ವರವನ್ನು ಕೇಳಿ ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన స్వరం విని అతిశయపడతారు. ಆತನ ಸ್ವರ ಕೇಳಿ ಅತಿಶಯ వారి ಪಡ್ತಾರೆ. హృదయములు ఉల్లాసభరితంగా మార్చబడుతూ ఉండేవి. ಅವ್ರನ್ನ ಉಲ್ಲಾಸಭರಿತವಾಗುತ್ತದೆ. వారి జీవితంలో ఎక్కలేని ఆనందము చేత నింపబడుతూ ఉంటారు. ಜೀವಿತದಲ್ಲಿ ಹತ್ತಲಾರದ ಆನಂದದಿಂದ ತುಂಬಲ್ಪಡ್ತಾರೆ. అప్పుడు వారు అతిశయపడతారు. ಆವಾಗ ಅವರು ಅತಿಶಯ ಪಡ್ತಾರೆ. దేవుని ఆత్మ నీలో నివసించునుగాక. ದೇವರ ಆತ್ಮ ನಿಮ್ಮಲ್ಲಿ దేవుని ఆత్మ నీలో నివసించునుగాక. ದೇವರ ಆತ್ಮ ನಿಮ್ಮಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡಲಿ. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. గలతీ పత్రిక 4వ అధ్యాయం. ಗಲಾತಿ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ. మరియు నేను చెప్పినదేమో మొదటి వాక్యం. మరియు నేను చెప్పినదేమనగా ನಾನು ಹೇಳುವುದೇನೆಂದರೆ ನಾನು ಹೇಳುವುದೇನೆಂದರೆ వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాడు. వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాడు. చెప్పండి. వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాడు.
ವಾರಸುದಾರ ಎಲ್ಲದಕ್ಕೆ ಕರ್ತರಾಗಿದ್ದಾರೆ. ಬಾಲುಡೈರುವಂತ ಕಾಲವು ಬಾಲಕನಾಗಿರುವ ಕಾಲದಲ್ಲಿ అతనికి దాసునికి ఏ భేదము లేదు. ಆತನಿಗೂ ದಾಸನಿಗೆ ಯಾವುದೇ ಭೇದವಿಲ್ಲ. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. వారసుడు అన్నిటికీ కర్తై ఉన్నాడు. ಎಲ್ಲದಕ್ಕೆ ಕರ್ತನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిచ్చిన వారసత్వం నీవు కలిగి ఉన్నావు. దేవుడు కొడంత వారసత్వాన్ని ಹೊಂದಿಕೊಂಡಿದೆ. అయితే సంతోషమే, ಆದರೆ ಸಂತೋಷವೇ. కానీ ಆದರೆ ఆ బాలుడై ఉన్నంత కాలము, ಆ ಬಾಲಕನಾಗಿದ್ದ ಕಾರಣವು అనగా నీకు సరియైన సిద్ధపాటు దొరకనంత వరకు ಅದನ್ನು ಸರಿಯಾದ ಸಿದ್ಧಪಡಿಸಿಕೆ ಸಿಗದೇ ಇರುವ ಕಾರಣದಿಂದ జాగ్రత్త. హల్లెలూయా. ಜಾಗ್ರತೆ. నీవు సరిగ్గా సిద్ధపడినంత కాలము ನೀನು ಸರಿಯಾಗಿ ಸಿದ್ಧಗೊಳ್ಳದಂತ అర్హమైన పాత్రగా నీవు మార్చబడినంత వరకు, ಎಲ್ಲಿವರೆಗೆ అర్హమైన పాత్రగా మార్చబడినంత వరకు ಅರ್ಹವಾದ ಪಾತ್ರನಾಗಿ ಮಾಡದಿರುವವರೆಗೆ నీవు బాలుడవే. ನೀನು ಬಾಲಕನೇ. హల్లెలూయా. 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 అతనికి దాసునికి ఏ భేదము లేదు. ಆತನಿಗೂ ದಾಸನಿಗೆ ಯಾವುದೇ ಭೇದವಿಲ್ಲ. సంఘాలు అనేకులు ఉంటారు, ಸಭೆಯಲ್ಲಿ ಅನೇಕರಿದ್ದಾರೆ. శరీరానుసారులు ఉంటారు, ದೇವರಾತ್ಸಾರಿಗಳಿದ್ದಾರೆ. పరశురులు ఉంటారు, ಬಲಶೂರರಿದ್ದಾರೆ. బలవంతులు ఉంటారు. ಬಲವಂತರಿದ್ದಾರೆ. కానీ వారి మనసంతా ಆದ್ರೆ ಅವರ ಮನಸ್ಸೆಲ್ಲ ఆ ధనం మీదను, ಆ ಧನದ ಮೇಲೆ, వారి అధికారం మీదను, ಧನಾಧಿಕಾರ ಮೇಲೆ, హల్లెలూయా, వారి జ్ఞానం మీదను, వారి జ్ఞానం మీద వారు బాలుడుగానే ఉంటారు. ಅವರು ಬಾಲಕರಾಗಿ ಇರ್ತಾರೆ. ఎదుగుదల లేదు, ಅವರು ಬೆಳವಣಿಗೆ ಇಲ್ಲ. Praise the Lord. Praise the Lord. పెరిగి పెద్దగా అవడానికి అవకాశం లేనట్టుగా ಅವರು ಬೆಳೆದು ದೊಡ್ಡದಾಗುವ ಅವಕಾಶ ಇಲ್ಲದ వారి జీవితంలో వరమును పొందుకోలేని కారణము చేత ಅವ್ರ ಜೀವಿತದಲ್ಲಿ ವರವನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳದಿರುವ ఏ ಕಾರಣದಿಂದ స్థితిలో పిలవబడినప్పుడు ఏ స్థితిలో ఉన్నారు, ಪಟ್ಟಣ ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ರು చివరి అంతవరకు అదే స్థితిలో ఉంటారు. ಕಡೆಗೆ ಅಂತ್ಯದವರೆಗೆ ಅದೇ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఇంకా ఒక దాసుల వల్ల బ్రతుకంతో బ్రతుకుతారు. ಆದರೆ ಇನ್ನು ದಾಸರಾಗಿ ತಮ್ಮ ಜೀವಿತ ಬದುಕ್ತಾರೆ. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. హల్లెలూయా. 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 అయితే అటువలే మనకు బాలురమై ఉన్నప్పుడు ಆಕೆಯ ಆ ರೀತಿಯಾಗಿ ಬಾಲಕರಾಗಿದ್ದಾಗ సంబంధమైన మూల పాఠములకు ಲೋಕ ಸಂಬಂಧದ ಮೂಲ ಪಾಠಕ್ಕೆ లోబడి దాసులమై ఉంటుంది. ಒಳಗಾಗಿ ದಾಸರಾಗಿದ್ದೆವು. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇప్పుడు చూసినట్లయితే ಆದರೆ ಇವಾಗ ನೋಡುವಾಗ అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ಆದ್ರೆ ಕಾಲ ಸಂಪೂರ್ಣವಾದಾಗ దేవుడు తన కుమారుని పంపెను. ದೇವರು ತನ್ನ ಮಗನನ್ನು ಕಳಿಸಿದರು. ఆయన స్త్రీలను పుట్టి ಆತನ ಸ್ತ್ರೀಯಲ್ಲಿ ಹುಟ್ಟಿ మనము దత్త పుత్రులము. ನಮ್ಮನ್ನು ದತ್ತು ಪುತ್ರನಾಗಿ 5వ వాక్యం చదవండి. మొదటి 4వ వచ్చే 5వ వాక్యం. ಆದರೆ ಕಾಲ ಪರಿಪೂರ್ಣವಾದಾಗ ದೇವರು ತನ್ನ ಮಗನನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟನು. ಧರ್ಮಶಾಸ್ತ್ರದೀನರಾದವರನ್ನು ವಿಮೋಚಿಸಬೇಕೆಂತಲೂ ಪುತ್ರರ ಪದವಿಯನ್ನು ನಮಗೆ ದೊರಕಿಸಿಕೊಡಬೇಕೆಂತಲೂ ಆತನು ಸ್ತ್ರೀಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದವನಾಗಿಯೂ ಧರ್ಮಶಾಸ್ತ್ರದೀನವಾಗಿಯೂ ಬಂದನು. హల్లెలూయా. 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 మనమందరము దత్తపుత్రులము అవుటకు ನಾವು ಎಲ್ಲ ದತ್ತುಪುತ್ರರಾಗಿರ್ಲಿಕ್ಕೆ ధర్మశాస్త్రమునకు లోబడిన వారమై ఉన్నప్పుడు ಧರ್ಮಶಾಸ್ತ್ರಕ್ಕೆ ಅಧೀನರಾಗಿದ್ದಾಗ ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడే ಧರ್ಮಶಾಸ್ತ್ರಕ್ಕೆ ಅಧೀನರಾಗಿ హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం చెప్పినది? ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಏನ್ ಹೇಳಿದೆ? పాపము చేసిన వాడు చనిపోవాలి. ಪಾಪ ಮಾಡಿದವನು ಸತ್ತೋಗ್ಬೇಕು. ఏం చెప్పినది ధర్మశాస్త్రము? ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಏನ್ ಹೇಳಿದೆ? ఎవరైతే పాపము చేస్తారో, ಯಾರು ಪಾಪ ಮಾಡ್ತಾರೋ పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపివేయాలి. ಪಾಪ ಮಾಡಿದವನು ಕಲ್ಲಿಂದ ಹಿಡಿದು దానికి నీవు నేను పాపమునకు లోనైనప్పుడు, ನಾನು ನೀನು ಪಾಪಕ್ಕೆ ಒಳಗಾದ పాపమునకు దాసులై ఉన్నప్పుడు ఆ ದಾಸರಾಗಿದ್ದಾಗ దత్తపుత్రత్వమును మనకి ఇవ్వడానికి ಆ ದತ್ತುಪುತ್ರತ್ವ ಹಕ್ಕು ನಮಗೆ ಕೊಡಲಿಕ್ಕೆ అది కైండ్ ఆఫ్ డీడ్ ఆఫ్ అడాప్షన్ అంటారు దీన్ని. ఏమంటారు? దత్తపుత్ర హక్కు, అధికారం ఇవ్వడానికి ದತ್ತುಪುತ್ರ ಹಕ್ಕು ಕೊಡಲಿಕ್ಕೆ. హల్లెలూయా. 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 ఆ ధర్మశాస్త్రములకు ಆ ಧರ್ಮಶಾಸ್ತ್ರಕ್ಕೆ ఆయన కూడా అధీనుడై ಆತನು ಕೂಡ ಅಧೀನನಾಗಿ ఆ ధర్మశాస్త్రం మూలముగా సిలువ వేయబడి ಆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಮೂಲಕ ಸಿಲ್ವೆಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟ ప్రవక్తల ప్రవచనమును నెరవేర్చబడినట్లు ಪ್ರವಾದಿಗಳ ಪ್ರವಾದನೆ ನೆರವೇರುವ ಹಾಗೆ ఆ కొండ మీద ఆయన మరణించి ಆ ಗೊಬ್ಬರ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಆತನು ಮರಣ నీకు నాకు జీవమిచ్చుటకు ನಿನಗೂ ನನಗೂ ಜೀವ ಕೊಟ್ಟ ఆ ధర్మశాస్త్రమును ముగించడానికి ಆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ನೆರವೇರಿಸಲಿಕ್ಕೆ ఆయన మన కోసము పాపిగా మారిపోయినాడు. ನಮ್ಮ ಸಲುವಾಗಿ ಪಾಪಿಯಾಗಿ ಬದಲಾಗಿದೆ. హల్లెలూయా. 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 నిన్ను జీవింపచేయడానికి ನಿನ್ನನ್ನು ಬದುಕಿಸಲಿಕ್ಕೆ ఆయన జీవమును పోడగొట్టుకున్నాడు. ತನ್ನ ಜೀವನ ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾನೆ. ప్రాణమును పోడగొట్టుకున్నాడు.
తన శరీరమును అర్పించినాడు. తన శరీరం అర్పిస్తాను. హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే ఈ దినము ಆದ್ರೆ ಈ ದಿನದಲ್ಲಿ ఆయన సంఘం ಆತನ ಸಭೆ కుమారులు కుమార్తెలుగా ఉన్నారు. ಮಗನು ಮಗಳಾಗಿದ್ದಾರೆ. దేవునికి కుమారులు కుమార్తెలుగా ఆయన స్వీకరించినాడు. ದೇವರ ಮಗನು ಮಗಳಾಗಿ ಆತನ ఆ ಸ್ವೀಕಾರ కారణము చేత ಈ ಕಾರಣದಿಂದ వాక్యం మనము చూసినట్లయితే ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ మరి మీరు కుమారులై ఉన్నందున ನೀವು ಪುತ್ರರಾಗಿರುವುದರಿಂದ నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను ದೇವರು ಅಪ್ಪ ತಂದೆ ಎಂದು ಕೂಗುವ ತನ್ನ ಮಗನ ಆತ್ಮನ దేవుడు మన హృదయములోనికి పంపాను. ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ದೇವರು ಕಳಿಸಿದ್ದಾರೆ. హల్లెలూయా. ಹల్లೆಲೂಯಾ. ఏం పంపినాడు నీ హృదయంలోనికి? ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಏನ್ ಬಂದಿದೆ? ఆయన ఆత్మను పంపించినాడు. స్తోత్ర. ಆತನ ಆತ್ಮನ ಕಳಿಸಿದ್ದಾನೆ. హల్లెలూయా హల్లెలూయా. 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 నూతన నిబంధన సంఘములోనికి ಅದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಸಭೆಯಲ್ಲಿ నూతన నిబంధన సంఘములో జీవిస్తున్న విశ్వాసీయులకి ಜೀವಿತದ ఆత్మను ఆయన పంపించినాడు. ಆತ್ಮನ ಕಳಿಸಿದ್ದಾನೆ. ఆత్మ ఏం చేస్తుందంటే ಆತ್ಮ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? తండ్రి అబ్బా అని మొరపెడుతూ ఉన్నాడు. ಅಪ್ಪ ತಂದೆ ಎಂಬುದಾಗಿ ಮೊರೆಯಿಡ್ತಾ ಇದ್ದಾನೆ. మొరపెట్టుగా ప్రార్థించుట నీ వల్ల కాదు గాని ಹೊರಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ನಿನ್ನಿಂದ ಆಗುವುದಿಲ್ಲ. ఆత్మే నీలోనికి వచ్చి ಆತನೇ ನಿನ್ನ ಒಳಗಡೆ నీ ಬಂದು అంతరంగం నీ హృదయంలోనికి దిగి వచ్చి ನಿನ್ನ ಹೃದಯದ ಒಳಗಡೆ ಇಳಿದು నీ ಬಂದು పక్షమున మొరపెట్టుటకు ವಿನಮಿಸುತ್ತಾನೆ. పరలోకము నుండి పరలోకము దేవుడు ఒక ఆత్మను పంపించినాడు. ದೇವರು ತನ್ನ ಆತ್ಮನ ಕಳಿಸಿದ್ದಾನೆ. అది దురాత్మ కాదు, ದುರಾತ್ಮವಲ್ಲ, పరిశుద్ధాత్మ. ಪರಿಶುದ್ಧಾತ್ಮ. సంఘమునకు కావలసింది ಸಭೆಗೆ ಬೇಕಾಗಿದ್ದು పరిశుద్ధాత్మ. ಪರಿಶುದ್ಧಾತ್ಮ. కార్యక్రమాలు కాదండి. ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲ, దాంట్లో ఆనందించిన వాడికి అర్థమవుతుంది దాని సామర్థ్యం ఏంటో. ಆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನಲ್ಲಿ ಆನಂದ ಪಟ್ಟವನಿಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ ಅದರ ಸಾಮರ್ಥ್ಯವೇನೆಂಬುದಾಗಿ. ಕ್ರೈಸ್ತರು ఏమైపోయినారు గలతీయులు? ಗಲತಿಯವರು ಏನಾಗೋಗಿದ್ದಾರೆ? ఆత్మానుసారంగా ప్రారంభించారు. ಆತ್ಮಾನುಸಾರವಾಗಿ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ. శరీరం మూలంగా పరిపూర్ణమవుతున్నారు. ಶರೀರ ಮೂಲಕವಾಗಿ ಅದನ್ನು ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ ప్రయాణం ఎట్లా ఉంది? ನಿನ್ನ ಪ್ರಯಾಣ ಹೇಗಿದೆ? హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈ ప్రయాణం ఎట్లా? ನಿನ್ನ ಪ್ರಯಾಣ ಹೇಗಿದೆ? నీ జీవితం ఎట్లా? ನಿನ್ನ ಜೀವಿತ ಹೇಗಿದೆ? ఆ మొదటి అనుభవం ఉన్నది ಆ ಮೊದಲನೇ ಅನುಭವದಲ್ಲಿ ಇರ್ತೀಯ? లేక తొలగిపోయినావా? ಇಲ್ಲ, ಬಿದ್ದು ಹೊರಟೋಗಿದ್ಯಾ ಪಕ್ಕಕ್ಕೆ? నీ హృదయం పాపముతో నింపబడకుండా చూసుకో. ನಿನ್ನ ಹೃದಯ ಪಾಪದ ತುಂಬಿಕೊಳ್ಳದ ಹಾಗೆ ನೋಡಿಕೋ. పరిశుద్ధత కలిగి జీవించు. ಪರಿಶುದ್ಧತೆ ಹೊಂದವನಾಗಿ ಜೀವಿಸು. యోగ గ్రంథం 17వ అధ్యాయము ಯೋಗ ಗ್ರಂಥ 17ನೇ ಅಧ್ಯಾಯ 9వ వాక్యము 17:9. ప్రేసలాడు చదువుకుందాం. ಯೋಗ 17:9. ಹೀಗಾದರೂ ಶಿಷ್ಟನು ತನ್ನ ಮಾರ್ಗವನ್ನೇ ಹಿಡಿದು ನಡೆಯುವನು, ಶುದ್ಧ ಹಸ್ತನು ಬಲಗೊಳ್ಳುತ್ತಲೇ ಇರುವನು. ప్రేసలాడు. అయితే ಆದರೆ నీతిమంతుడు తమ మార్గములను విడవక ನೀತಿವಂತರು ತನ್ನ ಮಾರ್ಗವನ್ನು ಬಿಡದೆ ప్రవర్తించుదురు. ನಡೆದುಕೊಡುತ್ತಾರೆ. ప్రేసలాడు. ರೈತರಾಳ್. నీతిమంతులు ఏం చేస్తారంటమ్మా? ನೀತಿವಂತರು ಏನ್ ಮಾಡ್ತಾರಂತ? వేయబడలేదు. ಇದು ಎಲ್ಲ ಸರ್ವಕ್ಕೆ ಮಾರ್ಗ ಹಾಕಲ್ಪಟ್ಟಿಲ್ಲ. క్రీస్తుని శరీరము రెండు భాగాలుగా తెరచిప్పబడి ಕ್ರಿಸ್ತನೆಂಬ ಶರೀರವು ಎರಡು ಭಾಗವಾಗಿ ಆಗಿ హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవాలయం ఒక తెర రెండుగా చినిగిపోయిన కారణము చేత ಆ ದೇವಾಲಯದ ಅಸ್ಥಿವಾರ ಎರಡು ಭಾಗವಾಗಿ ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి ಆ ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ರೈತರು ఎక్కడికి వెళ్ళడానికి? ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ? పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళడానికి ಆ ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ಹೋಗ್ಲಿಕ್ಕೆ నీకు నాకు ఒక మార్గం వేయబడినది. ನಿನಗೂ ನನಗೊಂದು ಮಾರ್ಗ ఆ ಹಾಕಲ್ಪಟ್ಟಿದೆ. మార్గం నుండి ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోకూడదు. ಆ ಮಾರ್ಗದಿಂದ ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕೂಡ ನಾವು ತೊಲಗಿ హల్లెలూయా. ಹల్లెಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲెಲೂಯಾ. విని విని వేసారిపోతారు అనేకులు. ಕೇಳಿ ಕೇಳಿ ಬೇಸರ ಪಡ್ತಾರೆ ಅನೇಕರು. ఇది ఇంతే కదా అనుకుంటారు. ಇದು ಇಷ್ಟೇ ಅಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೊಳ್ತಾರೆ. ఇదేమి చెయ్యదు అనుకుంటారు. ಏನು ಮಾಡಲ್ಲ, ನಿಜವಾಗ್ಲೂ ಏನು ಮಾಡದಂತ వారి నోటి నుండి దూషణ మాటలు వస్తా ఉంటాయి. ಅವ್ರ ಬಾಯಿಗಳಿಂದ ದೂಷಣೆ ಮಾತುಗಳು ಬರ್ತಾ ಇರ್ತಾರೆ. వారి ఆలోచనలు వారి హృదయం అంత దుష్టత్వంతో నిండిపోతూ ఉంటది. ಅವರ ಆಲೋಚನೆ ಅವ್ರ ಹೃದಯದ ದುಷ್ಟತೆಯಿಂದ ತುಂಬಿ ಹೋಗಿರ್ತದೆ. వారికి దేవుని భయం బొత్తిగా ఉండదు. ಅವ್ರಿಗೆ ದೇವರ ಭಯವೇ ಇರುವುದಿಲ್ಲ. నీకేముంది ఈరోజు?
ನಿಮಗೇನಿದೆ నీ పరిస్థితి ఎట్లా ఉంది? ನಿಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿದೆ? హల్లెలూయా, 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 హల్లెలూయా. పరీక్షించుకోవాల్సిన అవసరం నీకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. పరీక్షిಸಿಕೊಳ್ಳುವ ಅವಶ್ಯಕತೆ ನಿಮಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ದೇವರ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. అయితే నీతిమంతులు తమ మార్గములను విడువక ಆದರೆ ನೀತಿವಂತ ತನ್ನ ಮಾರ್ಗವನ್ನು ಬಿಡದೆ ప్రవర్తించుదురు. ಆತನು ನಡೆಕೊಳ್ಳದೆ నిరపరాధులు ನಿರಪರಾಧಿಯು అంతకంతకు బలమునందుదురు. ಹಂತ ಹಂತವಾಗಿ ಬಲ ಹೊಂದುತ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి బలము దొరుకును? ಯಾರು ಬಲ ఎవరు ಸಿದ್ಧವರು? నిరపరాధులుగా ఉండును? ಯಾರು ನಿರಪರಾಧಿಯಾಗಿರ್ತಾರೋ? Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. అపరాధము అపరాధము నేను ఇంగ్లీష్ లో ట్రెస్పాస్ అంటారు. ట్రెస్పాస్ అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారే ఉండగా అంటది వాక్యము. వాక్యంతో నీవు ನಿಮ್ಮ పాపಗಳ ಅಪರಾಧಗಳಿಂದ ಸಹಿತ ಸತ್ತವರಾಗಿದ್ದೀರಿ. శరీర మూలముగా చచ్చిపోయినప్పుడు ಶರೀರ ಮೂಲಕವಾಗಿ ఆ జీవమిచ్చు ఆత్మ, ఆ జీవ కొಡುವಂತ ఆ జీవమిచ్చు ఆత్మ జీవ కొಡುವಂತ నీ అంతరంగంలోనికి దిగి వచ్చి ನಿನ್ನ ಅಂತರಂಗದಲ್ಲಿ నీకు బలమునిచ్చి బల నీకు శక్తినిచ్చి శక్తి కొಟ್ಟು నిరపరాధులుగా తీర్చిదిద్ది నిత్యవంతురాలు తీర్చిదిద్ది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము విశ్వసించెను. అబ్రహాము నమ్మిక ఆయన నీతిమంతుడుగా తీర్చబడను, ఎంచబడను. అతను నీతివంతురాలిగా ఆ యేసును విశ్వసించిన కారణము చేత ఆ యేసు కొట్టంత కారణం నీవు నీతిమంతుడుగా తీర్చబడ్డావు. నీ నీతివంతురాలు తీర్చి అయితే ఒక్క మాట, ఆదరణ మాతో నీవు ప్రయాణిస్తున్న మార్గము నేను ప్రయాణ ಮಾಡುತ್ತಿರುವ నీవు ಮಾರ್ಗವು వెళ్తున్న రుజువు మార్గములో ఉన్నావా, తప్పిపోయినావా? ನೀನು ಹೋಗ್ತಿರುವಂತ ನಿಜವಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ లోకాశక్తులకు ನಡೀತಾ విడువబడుతున్నావా? ಲೋಕಾಶದ ಬಿಡಲ್ಪಡ್ತಾ ಇದೆಯಾ? లేక ఆత్మీయ మార్గములోనే నడుస్తూ ఉన్నావా? ಆತ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆಯಾ? శరీరానుసారంగా మారుతూ ఉన్నావా? ఆత్మానుసారంగా నడుస్తున్నావా? ಆತ್ಮಾನುಸಾರವಾಗಿ ನಡೀತಾ ಇದೆಯಾ? హల్లెలూయా. హల్లెలూయా. నీకు నీవు పరీక్షించుకో, ನೀನೇ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿ నీకు నీవు పరీక్షించుకో, ನೀನೇ ಪರೀಕ್ಷೆ సమాన స్థితిని జ్ఞాపకము తెచ్చుకో. ಸಭೆಯ ಸ್ಥಿತಿ నీ ఆత్మీయ జీవితము నీదే. ಆತ್ಮೀಯ ಜೀವಿತ ನಿನ್ನದೇ. నీవు పడిపోతే ఎవరు నీకు ఉత్తరవాది కాదు. ನೀನು ಬಿದ್ದವನಿಗೆ ಯಾರು ಕೂಡ ಉತ್ತರದಾರಿಲ್ಲ. వాక్యము శరీరధారి లోకానికి వచ్చి ವಾಕ್ಯ ಶರೀರಧಾರಿ ఆయన దాసుల మూలముగా నీకు ప్రకటించబడినది. ಆತನ ದಾಸರ ಮೂಲಕ మారు ಪ್ರಕಟಿಸಲ್ಪಡುವ మనసు పొందిన నీవు ಮಾನಸಾಂತರ ಹೊಂದಿದ ನೀನು వాక్య మూలముగా పొందినావు. ಆ ವಾಕ್ಯದ ಮೂಲಕ ಹೊಂದಿದೆ. మనిషిల మూలంగా నీవు మారు మనసు పొందలేదు. ಮನುಷ್ಯನ ಹೇಳಿದ ಮೂಲಕ ಮಾನಸಾಂತರ ಹೊಂದಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ శరీరానుసారంగా నీవు మార్చబడితే శరీరానుసారం ಬದಲಾಗಿ నీవు విని అంగీకరించినా ನಿನ್ನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದರು. వాక్యము నీ మీద నేరారోపణ చేయును. ವಾಕ್ಯದ ಮೇಲೆ ತಪ್ಪು ಹೊರಿಸುತ್ತದೆ. నిబంధనల మనుషులే వాక్యము నీలో ఉండను కాక. ವಾಕ್ಯ ನಿನ್ನಲ್ಲಿ పడిపోతున్నప్పుడు నిన్ను బలపరచును కాక. ಬಿದ್ದು ಹೋಗ್ತಿರುವ ನಿನ್ನನ್ನು ಬಲಪಡಿಸಲಿ. మొక్కల మీద ప్రార్థించు. ಮೊಳಕಾಲ ಮೇಲೆ ಇದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ఏ ಮಾಡಿ. స్థితిలో పడిపోతున్నావో ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಿದ್ದು ಹೋಗ್ತಾ ಇದೆಯೋ జ్ఞాపకం తెచ్చుకో. ಜ್ಞಾಪಕ ತಂದುಕೋ. నిజముగా ఆ మార్గంలో ప్రయాణిస్తున్నావా? ನಿಜವಾದ ಆ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆಯಾ? తప్పిపోయినావా? ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದೀಯಾ? నీ ప్రారంభం, ನಿನ್ನ ಪ್ರಾರಂಭವು నీ నడిచిన ఈ జీవితం ನೀನು ನಡೆದಂತ ಈ ಜೀವಿತ సమానంగా ఉన్నదా? ಸಮಾನವಾಗಿದೆಯಾ? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నీ ప్రారంభం, ನಿನ್ನ ಪ್ರಾರಂಭ నీ ಜೀವಿತ మొదలు పెట్టిన ప్రారంభం ನೀನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ ಜೀವಿತ అంతకంతకు ಹಂತ ಹಂತವಾಗಿ అంతరికమైన బలము పొందుకొని ಅತ್ಯಧಿಕವಾದ ಬಲ ಹೊಂದಿಕೊಂಡು బలపడుతున్నావా? ಬಲಪಡ್ತಾ ಇದೆಯಾ? నేను అనేకుడు పడిపోయినట్టు పడిపోతున్నావా? ಇಲ್ಲ ಅನೇಕರು ಬಿದ್ದು ಹೋದಾಗ ಬಿದ್ದು ಹೋಗ್ತಾ ಇದೆಯಾ? ప్రార్థించు, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. నోరు తెరిచి ప్రార్థించు. ಬಾಯಿ ತೆರೆದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. నీకే ఈ వాక్యము. ನಿನಗೆ ಈ ವಾಕ್ಯ ఒకవేళ నువ్వు పరిశుద్ధులను పరిపూర్ణం అనుకుంటివా? ಒಂದು ವೇಳೆ ನಾನು ಪರಿಶುದ್ಧನ ಪರಿಪೂರ್ಣ ಎಂಬುದಾಗಿ ಅಂದ್ಕೊಳ್ತೀಯಾ? ఒకవేళ అతిశయపడితివా? ಒಂದ್ ವೇಳೆ ಅತಿಶಯ ಪಡ್ತೀಯಾ? దేవుని సన్నిధానంలో కొట్టివేయబడతావు. ದೇವ ಸನ್ನಿಧಾನದಿಂದ ನೀನು ತೊಲಗಿಸಲ್ಪಡ್ತಿ, ಹೊಡೆಯಲ್ಪಡ್ತೀವಿ.
ఒక మాట పాడితే ఉచ్చరింపబడతావు, ಒಂದು ರಾಗ ಹಾಡಲು ಉಚ್ಚರಿಸಲ್ಪಡ್ತಿ, ఒక్క క్షణములో నేను వెళ్ళిపోతుంది. ಒಂದು ಕ್ಷಣದಲ್ಲಿ ಅದು ನಿನ್ನಿಂದ ಹೊರಟೋಗ್ತದೆ. దేవుని ఆత్మ నీలో నీ ఉదయంలో దిగి వచ్చినట్లయితే ದೇವರ ಆತ್ಮನಿಂದ ಹೃದಯದಲ್ಲಿ ಇಳಿದು ಬಂದರೆ అంతం వరకు అది నేను నడిపించును. ಕಡೆಯವರೆಗೆ ಅದು ನಿನ್ನನ್ನು ನಡೆಸ್ತದೆ. ఆత్మానుసారముగా ప్రారంభించి ಆತ್ಮಾನುಸಾರವಾಗಿ ಪ್ರಾರಂಭ ಮಾಡಿ శరీరానుసారంగా ముగింతురా. ಶರೀರಾನುಸಾರವಾಗಿ ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತೀಯ. దేవుడు నిన్ను న్యాయపడుతున్నాడు. ದೇವರಿಗೆ ನ್ಯಾಯ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన సత్యవంతుడు, ಆತನ ಸತ್ಯವಂತನು. ఆయన త్రాసు ఆయన చేతిలో ఉన్నది. ಆತನ ತಕ್ಕಡಿ ಆತನ ಕೈಯಲ್ಲಿದೆ. తూచినప్పుడు ತೂಗಿದಾಗ తక్కువగా కనబడుతున్నావా, ಕಡಿಮೆಯಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಾ, సరిగ్గా కనబడుతున్నావా? ಸರಿ ಸಮಾನವಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಾ, సరి చూసుకో. ಸರಿ ಮಾಡ್ಕೋ. ఒకప్పుడు ఆత్మలు బలవంతులై ఉంటుంది. ಒಂದ್ಸಾರಿ ಆತ್ಮದಲ್ಲಿ ಬಲವಂತನಾಗಿದ್ದಿ. అనేక ప్రాంతంలో సువార్త ప్రకటించలకు ఇచ్చగలిగి ఉంటుంది. ಅನೇಕ ಪ್ರಾಂತಗಳಲ್ಲಿ ಸುವಾರ್ತ ಸಾಧಕ ಹೊಂದಿರಲಿದ್ದಿ. ఈ దినము నీకేమైనది? ಈ ದಿನ ನಿನಗೆ ಏನಾಗಿದೆ? ఒక దినము ప్రభు కోసం నేను మరణమైన పర్వాలేదని సాక్ష్యం చెప్పి ఉంటుంది. ಒಂದು ದಿವಸ ಕ್ರಿಸ್ತನ ಸಲುವಾಗಿ ಸತ್ತರು ಕೂಡ ಪರವಾಗಿಲ್ಲ ಸಾಕ್ಷಿ ಹೇಳಿದ್ವಿ. ఈ రోజు నీ సాక్ష్యం ఏమైనది? ಈ ದಿನ ಸಾಕ್ಷಿ ಏನಾಗಿ ಹೋಗಿದೆ? ఆ సిద్ధపాటు కలిగి ఉన్నావా? ಆ ಸಿದ್ಧತೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದೀಯಾ? పడిపోయినావా? ಬಿದ್ದು ಹೋಗಿದ್ದೀಯಾ? దేవుడు మళ్ళీ ఆత్మదార నేను సంధించును గాక. ದೇವರು ಮತ್ತೆ ತಿರುಗಿ ತನ್ನ ಆತ್ಮನ ಮೂಲಕ ನಿನ್ನನ್ನು ಸಂಧಿಸಲಿ. తొలగిపోయేమో, ಹೊರಟು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಬಿಡಬೇಡ. తొలగిపోయే ప్రభు, ಹೊರಟು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಬಿಡಬೇಡ ದೇವರೇ. ఆ జీవ మార్గములో తొట్టిల్లకుండా ಆ ಜೀವ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾನು ಬಿದ್ದು ಹೋಗದೆ మా కాళ్ళను స్థిరపరచు. ನಮ್ಮ ಕಾಲುಗಳನ್ನು ಸ್ಥಿರಪಡಿಸು. ఆ పునాదిని నిలబెట్టు. ಆ ಗುಣಾದಿಗಳ ಪಟ್ಟಣದಲ್ಲಿ చేరడానికి సహాయం వచ్చేది. ಸೇರ್ಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡ. ఆ అబ్రహాము ఎదురు చూసిన ఆ రాజ్యములోని ಆ ಬ್ರಾಹ್ಮಣ ಎದುರು ನೋಡಿದಂತ ರಾಜ್ಯದಲ್ಲಿ చేరినంత వరకు దేవా, ಸೇರುವವರೆಗೆ ದೇವ ఒక ఆదరించి నడిపించి ನಮ್ಮನ್ನು ಆಧರಿಸಿ ಕಳಿಸ್ರಿ. ಪ್ರಾರ್ಥನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, 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 ಹಲ್ಲೆಲೂಯಾ. రక్షక రాజ నా సోదరా సరి చూస్తాయా? స్థితి అప్పుడు రాత్రి పగలు కష్టపడుతుంది. సేవ కొరకు ఆశ కలిగి ఉంది. ನಮ್ಮ ಆಳವಾದ ಆಸೆಗಳಿರುವ ರಕ್ಷಕನೇ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಬಹಳ ಉತ್ತಮವಾಗಿರುತ್ತದೆ ರಕ್ಷಕನೇ. ಆದರೆ ಮುಕ್ತಾಯದಲ್ಲಿ ಬರ್ತಾ 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 ದೇವ ಈ ಲೋಕದ ಆಶೆಗಳಿಗೆ ಬಲಿಯಾಗಿ, ಕಷ್ಟ ದುಃಖಗಳಿಗೆ ಬಲಿಯಾಗಿ ದೇವ ಅನೇಕರ ತಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಹಾಳು ಮಾಡಿಕೊಳ್ತಾರೆ ರಕ್ಷಕನೇ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಪ್ರಭು, ಈ ದಿನ ನಿನ್ನ ಎಚ್ಚರಪಡಿಸಿದ ರಕ್ಷಕನೇ. ನೀನು ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದಿ? ನಿನ್ನ ಪ್ರಾರಂಭದ ದಿನದಲ್ಲಿ ಇದ್ದ ಹಾಗೆ ಇದೆಯಾ? ಲೋಕದ ಪ್ರಕಾರವಾಗಿ ತಿರುಗಿ ಲೋಕದ ಜನರ ಕಡೆಗೆ ನೀನು ಹೋಗ್ತಾ ಇದ್ದೀಯ ಎಂಬುದಾಗಿ ನಿನ್ನ ವಾಕ್ಯದಲ್ಲಿ ಪ್ರಭು ನಿಮ್ಮ ಮುಂಜಾನೆ ವೇಳೆಯಲ್ಲಿ ಪ್ರಭು ಎಚ್ಚರಪಡಿಸಿದ್ದೇವ. ಒಂದು ವೇಳೆ ನಾವು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಲೋಕದ ಕಡೆಗೆ ನಿನ್ನ ಮಾರ್ಗವನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗ್ತಿರುವಂತ ಸಮಯದಲ್ಲಿ ನಿನ್ನ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಮೂಲಕ ರಕ್ಷಕನೇ ನಮ್ಮನ್ನು ಸಂಧಿಸಿ ನಿನ್ನ ವಾಕ್ಯಗಳಿಂದ ಬಲಪಡಿಸಿ ರಕ್ಷಕನೇ ನಿನ್ನ ನಿಜವಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸುವಂತೆ ಸಹಾಯ ಮಾಡದೆ ರಾಜ ಪ್ರಭು, ನೀ ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇವ ರಕ್ಷಕನೇ. ನಿನ್ನ ಅಮೂಲ್ಯವಾದ ರಕ್ತವನ್ನು ಸಲ್ಲಿಸಿ ಆಯ್ದುಕೊಂಡಿದ್ದೇವ ರಕ್ಷಕ. ಎಲ್ಲಾ ಲೋಕದವರು ಸಮಾನಲ್ಲ ದೇವ, ಕೇವಲ ಸ್ವಲ್ಪ ಜನರಿಗೆ ಮಾತ್ರ ರಕ್ಷಕನೇ. ನೀನು ಆರಿಸಿಕೊಂಡ ಪ್ರಜೆಗಳ ಸಲುವಾಗಿ ಈ ಮಾರ್ಗವನ್ನು ಸಿದ್ಧ నడుస్తున్న వారికి మాత్రమే, కలిగిన వారికి ಮಾತ್ರವೇ. ಸಮಯದಲ್ಲಿ ಅನೇಕ ಕಷ್ಟಗಳು ನಾವು ಅನೇಕ ಪ್ರವಾದಿಗಳು ಅಪೋಸ್ತಲರ ಜೀವಿತವನ್ನು ನೋಡುವಾಗ ದೇವ ರಕ್ಷಕನೇ ಅವರು ಅನೇಕ ಕಷ್ಟಗಳು, ಹಿಂಸೆಗಳನ್ನು, ಪೆಟ್ಟುಗಳನ್ನು ಪ್ರಭು ಎಲ್ಲವನ್ನ ಪ್ರಭು ಅವರು ಅನುಭವಿಸಿದ ದೇವ ರಕ್ಷಕನೇ. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಪ್ರಭು ಅನೇಕ ಮಕ್ಕಳು ಅವುಗಳನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಮುಂದೆ ನಡೀತಾರೆ. ಬೇಕಾಗಿರುವಂತ ಪರಾಶಕ್ತಿಯನ್ನು ನೀನು ಅನುಗ್ರಹಿಸಿದೇವ ಸ್ತೋತ್ರ. ಯಾರು ಕೂಡ ಬಿಟ್ಟು ಹೋಗದಂತೆ, ತೊಲಗಿ ಹೋಗದಂತೆ ರಕ್ಷಕನೇ, ಸ್ಥಿರವಾಗಿ ನಿಂತು ರಕ್ಷಕನೇ
ನೇರವಾಗಿ ಗುರಿಯೊಂದಕ್ಕೆ ಸೇರುವಂತ ಸಹಾಯ ಮಾಡ್ತೇವೆ. ಒಂದೊಂದು ಆತ್ಮನ ಮುಚ್ಚಿ ರಕ್ಷಕ ಒಂದೊಂದು ಆತ್ಮನ ಅಭಿಷೇಕಿಸು, ಅಂತರಾತ್ಮದಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡ್ತೇವೆ. ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ಬಲಪಡಿಸು. ಈ ಚಿಕ್ಕ ಪ್ರಭಾವ ಗುಂಪನ ಪ್ರಭಾವವನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ಈ ಗುಂಪಿನಲ್ಲಿದ್ದಂತ ರಕ್ಷಕನೇ ಒಂದು ಬಿಟ್ಟು ಹೋಗದಂತೆ ಕೈದು ಕಾಪಾಡು ರಕ್ಷಕ. ಸ್ತೋತ್ರ. ನಮಗೆ ಕೊಟ್ಟಂತ ಪ್ರಭಾ ಈ ಗುರುವನಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ, ನಿನ್ನ ದೈವದಾಸನಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ. ನಮ್ಮನ್ನು ರುಜುಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸ್ತಿರುವಂತ ಸಮಯದಲ್ಲಿ ರಕ್ಷಕನೇ ಮಗನಿಗೆ ಬೇಕಾದಂತ ಎಲ್ಲಾ ಶಕ್ತಿಯನ್ನು ಅಭಿಷೇಕವನ್ನು ತುಂಬಿಸಿ ಪ್ರಭಾ ಹೆಚ್ಚೆಚ್ಚಾಗಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳೇವ. ಮಗನು ಪಡ್ತಿರುವಂತ ಪ್ರಯಾಸ ರಕ್ಷಕನೇ ಅದು ನೀನು ಬಲ್ಲಂತವನಾಗಿದ್ದೇವ. ಮಗನನ್ನ ಪ್ರಭಾ ಆದರಣಕರ್ತನಾಗಿ ನಡೆಸಿದೇವ. ಅನೇಕ ಪ್ರಭಾ ಹಿಂಸೆಗಳು ದುಃಖಗಳು ದಾಳಿ ಮಾಡ್ತಿರುವಾಗ ರಕ್ಷಕನೇ ಸ್ಥಿರವಾಗಿ ನಿಂತುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ನಿನ್ನ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಬಲದಿಂದ ತುಂಬಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಈ ಲೋಕವನ್ನು ನೋಡಿ, ಈ ಲೋಕದ ಜನರನ್ನು ನೋಡಿ ರಕ್ಷಕನೇ ಸ್ಥಿರವಾಗಿ ನಿಲ್ಲುವಂತೆ ಪ್ರಾರಂಭದಿಂದ ಈ ದಿವಸವನ್ನು ಹಾಗೆ ನಿಲ್ಲುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರದ. ಮುಂದೆ ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಿಂತು ರೋಷವುಳ್ಳವನಾಗಿ ಅನೇಕ ಆತ್ಮಗಳಿಗೆ ದೇವ ನಿನ್ನ ಪಕ್ಷಕ್ಕೆ ತಿರುಗಿಸುವ ಸಹಾಯ ಮಾಡು ರಕ್ಷಕ. ರಕ್ಷಕ ದೇವರು ನಮ್ಮ ಜೊತೆಗಾರನಾಗಿ ನಡೆಸಿದ ನಾಮಕ್ಕೆ ಕೋಟೆ ಕೋಟಿ ರಕ್ಷಕನು ಈ ತಿಂಗಳು ನಡೆಯುವಂತ 6ನೇ ಕೂಟಗಳು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. 22, 23, 24 ದೇವ ಶುಕ್ರವಾರ, ಶನಿವಾರ, ಭಾನುವಾರ ದೇವ ಈ 6ನೇ ಕೂಟ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. ರಕ್ಷಕ ಒಳ್ಳೆ ರೀತಿಯಾಗಿ ಗೆಲ್ಲುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ ರಕ್ಷಕ. ಹೌದು ದೇವ, ನಾವು ಅನುಭವದಿಂದ ನೋಡಿದೇವ ರಕ್ಷಕರೇ, ನೀನು ಕೈ ಹಾಕಿದ ಕಾರ್ಯವು ಅದು ಸಾಧಿಸಿದೇವ, ಯಶಸ್ವಿಗೊಳಿಸಿದೇವ ರಕ್ಷಕ. ನಾರಾಯಣ ಕೈಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಯಶಸ್ವಿಗೊಳಿಸಿದವ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಹಲವಾರು 6ನೇ ಕೂಟ ಕೂಡ ರಕ್ಷಕರೇ ಯಶಸ್ವಿಗೊಳಿಸಿದೇವ. ದುರಾತ್ಮ ಶಕ್ತಿ, ದುಷ್ಟ ಶಕ್ತಿ ಎಲ್ಲ ಬಂಧಿಸು, ಅಡೆತಡೆ ತರುವಂತ ಎಲ್ಲಾ ಶಕ್ತಿಗಳನ್ನು ಬಂಧಿಸಿದೇವ. ಯೇಸು ರಾಜ ಬೇಕಾಗಿರುವಂತ ಸಕಲ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಪ್ರಭಾ, ಸಕಲ ಸಹಾಯವನ್ನು ಪ್ರಭಾ ನೀನು ಒದಗಿಸಿಕೊಡುದೇವ. ನಿನ್ನ ದೈವದಾಸನ ಅಭಿಷೇಕಿಸಿ ಆತನ ಮಾತನಾಡುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಆ ಗಳಿಗೆಯಲ್ಲಿ ಅನೇಕ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ ಪ್ರಭಾ ತಮ್ಮ ಜೀವಿತವನ್ನು ನಿನ್ನ ಕಡೆಗೆ ತಿರುಗಿಸಿಕೊಡುವಂತ ಸಹಾಯ ಮಾಡದೇವ. ಅನೇಕ ಆತ್ಮಗಳು ಆ 6ನೇ ಕೂಟದ ಮೂಲಕ ಹುಟ್ಟಲಿದ್ದೇವ. ರಕ್ಷಕನೇ ಮತ್ತೊಂದು ಆವೃತ್ತಿ ಇಲ್ಲಿವರೆಗೆ ನಮ್ಮ ಜೊತೆಗಾರನಾಗಿ ನಡೆಸಿದಿ, ಒಳ್ಳೆ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿದಿ, ನಮ್ಮ ಆತ್ಮವನ್ನು ಬಲಪಡಿಸಿದಕ್ಕಾಗಿ ಮುಂದಿನ ನಿರ್ಮಾಣಗಳಲ್ಲಿ ಕೂಡ ನಮ್ಮ ಜೊತೆಗಾರನಾಗಿ ಕೈದು ಕಾಪಾಡು, ನಡೆಸು. ಈ ಲೋಕದಿಂದ, ಲೋಕದ ಶಾಪದಿಂದ, ಪಾಪದ ಜೀವಿತದಿಂದ, ಈ ಲೋಕದ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯಗಳಿಂದ ಪ್ರಭಾ ನಮ್ಮನ್ನು ತಪ್ಪಿಸಿ ಕೈದು ಕಾಪಾಡಿ ನಿನ್ನ ರುಚಿವಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸಿ ಸ್ಥಿರವಾಗಿ ನಿಂತು ನಮ್ಮನ್ನು ಪರಿಶುದ್ಧಪಡಿಸಿ ನೀತಿವಂತರಾಗಿ ಮಾಡಿ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಪ್ರಾಣವರೆಗೂ ಇದೇ ರೀತಿಯಾಗಿ ಪರಿಶುದ್ಧರಾಗಿ ಜೀವಿಸಿ ನೀನು ಬಂದಾಗ ರಕ್ಷಕನೇ ನಿನ್ನ ಜೊತೆ ನಾವೆಲ್ಲರೂ ಪ್ರಭಾ ಸಭೆಯಾಗಿ ತರ್ಕೊಳ್ಳುವಂತೆ ನೀನೇ ಕೃಪೆ ತೋರಿ ನಡೆಸು. ಮುಂದಿನ ವಾರ ಜೊತೆಗಾರನಾಗಿ ಕೈದು ಕಾಪಾಡು. ಬರುವಂತ ಕೇಡಪಾಯಗಳ ನಂತರ ಪ್ರತಿಯೊಂದು ಪಾಪಗಳ ಕ್ರಿಯೆಗಳಿಂದ ಸೈತಾನ ಶೋಧನೆ ತಪ್ಪಿಸಿ ಸಾಕ್ಷಿ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸಿ ಅನೇಕರಿಗೆ ರಕ್ಷಕ ನಿನ್ನ ಮಾದರಿ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸಿದ್ದಪ್ಪ. ನಿನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅನೇಕರಿಗೆ ನಡೆಸುವಂತ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸಿ ನಡೆಸ್ತಾ ಬರಬೇಕು ಎಂಬುದಾಗಿ ಯೇಸುವಿನ ನಿನ್ನ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ಹೇಳಿ ನಮ್ಮ ಶಿವನ ತಂದೆ ದೇವರ ಪ್ರೇಮ ಕುಮಾರನೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪರಿಶುದ್ಧಾತ್ಮೆ ಪರಿನ ಸಾವಸ್ವಿ ಎಲ್ಲ ಪ್ರಸಾದಕ ಸಕಲ ಪರಿಶುದ್ಧಕ್ಕೂ ಸಹ ಕೂಡಲಷ್ಟು ಪ್ರತಿಬಿಟ್ಟು ವಾಕ್ಯವಾಗಿ ಅಂತವರೆಗೂ ತೋಡಿ ನಡಿಪಿಸುವ ಆಮೇಲೆ